హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం ఎన్సీఆర్టీ క్లాస్ 11 జాగ్రఫీలో 9th లెసన్ క్లైమేట్లో 9th లెసన్ మనకి సోలార్ రేడియేషన్ గురించి డీల్ చేస్తుందండి. ఓకే, అంటే మొత్తం భూమి మీద ఉండే టెంపరేచర్ గురించి. అసలు భూమికి ఉన్న ఏకైక సోర్స్ ఆఫ్ ఎనర్జీ సూర్యుడే. ఓకే, సూర్యుడి నుంచి ఎనర్జీ వస్తుంది. ఓకే, ఆ ఎనర్జీ అనేది అన్నిసార్లు అన్ని దగ్గరలా ఒకేలా ఉంటుందా? లేదు, ఖచ్చితంగా దానిలో వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది? ఒక పోలార్ రీజియన్ లో ఎందుకు తక్కువ సోలార్ రేడియేషన్ వెళ్తుంది, ఈక్వటోరియల్ రీజియన్ లో ఎందుకు ఎక్కువ సోలార్ రేడియేషన్ వస్తుంది? ఓకే, అలాగే ఈ సోలార్ రేడియేషన్ తో పాటు అట్మాస్ఫియర్ ని వేడి చేసే ఇంకో ఏదైనా అంశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదే టెరిస్ట్రియల్ రేడియేషన్. అంటే ఎర్త్ మళ్ళీ బయటికి రిలీజ్ చేసే ఎనర్జీ. ఓకే, ఎర్త్ రిసీవ్ చేసుకునే ఎనర్జీని మళ్ళీ బయటకు రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీ కూడా మనకి అట్మాస్ఫియర్ లోకి యాడ్ అవుతుంది. ఓకే, అయితే మీకు కూడా ఎప్పుడు ఒకప్పుడు డౌట్ వచ్చిండొచ్చండి, ఇన్ని సంవత్సరాల నుంచి సూర్యుడి దగ్గర నుంచి వేడంతా వచ్చి భూమి మీదకి వస్తుంది కదా, మరి భూమి వేడెక్కిపోవాలి కదా. ఓకే, లేకపోతే భూమి చల్లబడిపోవడం ఏదో ఒకటి జరగాలి కదా, కానీ భూమి యొక్క టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఎందుకు వెళ్తుంది అంటే దానికి కూడా కారణం ఉంది. అదేంటి అంటే హీట్ బడ్జెట్ గురించి, అలాగే టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. మెయిన్ ఎర్త్ మీద టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్, అలాగే టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ లోనే మనకి ఐసోథర్మ్స్ ఉంటాయండి. ఐసోథర్మ్స్ గురించి చెప్తాము. అండ్ అట్ ఫైనల్ లాస్ట్ కి ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్, అంటే ఒక స్పెషల్ ఫినామినా. ఓకే, నార్మల్ గా జరిగే ఫినామినానికి ఆపోజిట్ గా జరిగే ఫినామినా అదేంటి అంటే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. దాని గురించి కూడా చెప్పుకుంటామండి. అయితే క్లాస్ లోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మీకు తెలుసు, ఎల్టీఎస్ క్లాసెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సుని దిగ్విజయంగా రన్ చేస్తూ ఉంది. ఓకే, అయితే ఈ కోర్స్ మీకు 15,000 రూపాయల్లో అందుబాటులో ఉంటుందండి. అయితే ఈ ఫీజు అనేది కేవలం ఇవాళ వరకే, ఇవాళ లాస్ట్ వ్యాలిడిటీ అండి. ఇక్కడి నుంచి ఫీజు అనేది 20,000కి పెరిగిపోతుంది. ఓకే, ఈ 15,000 రూపాయలు కూడా మీరు ఈఎంఐ రూపంలో ఈజీగా పే చేసుకునే వెసులుబాటు కూడా మీకు కల్పిస్తున్నారు. కాబట్టి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చాలా తొందరగా, తక్కువ టైం ఉంది కాబట్టి ఆలోచించి వెంటనే డెసిషన్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అయితే ఇవాళ మన లెసన్లోకి ఎంటర్ అయిపోదామండి. ఓకే, ప్రీవియస్ క్లాసెస్ లో విండ్స్ గురించి మాట్లాడామండి. అంటే ఎయిర్ గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాము, ఎయిర్ ని మనం చూడలేము, దాన్ని అసలు గమనించలేము కూడా. కానీ ఎయిర్ ఉంది అని చెప్పి మనం ఎలా ఫీల్ అవ్వగలమంటే విండ్ ఒకటి వీచేటప్పుడు మాత్రమే మనము ఆ ఎయిర్ అనేది ఒకటి ఉంది అని చెప్పి ఫీల్ అవ్వగలం. ఓకే, అయితే ఆ విండ్ అనేది ఎందుకు వస్తుంది? ఓకే, విండ్ వస్తుంది అంటే దానికంటూ ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. దానికి రీజన్ ఏంటి అంటే పెద్ద పెద్ద రీజన్స్ ఏం కాదండి. సింపుల్ గా ఒకే ఒక రీజన్ ఏంటి అంటే ద డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీలో ఉండే డిఫరెన్స్ వల్ల మాత్రమే మనకి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి గాలి వేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి అంటే, మీకు రోజు చూస్తున్నప్పుడు విండ్స్ వీస్తూనే ఉంటాయి ఏదో ఒక టైంలో. కాబట్టి అంటే కంపల్సరిగా ఎర్త్ మీద అన్ని దగ్గరలా ఎనర్జీ అనేది ఒకేలాగా లేదు. మరి ఎనర్జీ వేరియేషన్ ఎందుకు వచ్చింది? ఇవంతా తెలుసుకోవాలంటే ముందు ఎర్త్కి ఉన్న ఎనర్జీ సోర్స్ ఏంటో తెలుసుకోవాలి. ఏంటది? మీకు తెలుసు. ఓకే, భూమికి ఉన్న ఏకైక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరంటే సన్నేనండి. ఓకే, సన్న తప్పితే ఇంకొక దగ్గర నుంచి భూమికి ఎనర్జీ వచ్చే ఛాన్సే లేదు. ఓకే, అలాగే భూమి మీదకి సూర్యుడి నుంచి కొంత ఎనర్జీ వస్తుంది. అయితే భూమి కూడా ఏం చేస్తుంది? సూర్యుడి నుంచి వచ్చిన ఎనర్జీలో మళ్ళీ కొంత ఎనర్జీని మళ్ళీ స్పేస్ లోనికి పంపించేస్తుంది. ఓకే, ఈ విధంగా ఏం జరుగుతుంది అంటే భూమి మీదకి వచ్చిన ఎనర్జీ అలాగే భూమి నుంచి వెళ్ళిపోయే ఎనర్జీ రెండూ కూడా సమానం అయిపోవడం వల్ల భూమి అనేది ఎప్పుడూ కూల్ అయిపోవడం కానీ లేదా ఎప్పుడు వామ్ గా వేడిగా అయిపోవడం కానీ జరగదు. అంటే ఎర్త్ యొక్క కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మనకి ఈ ప్రాసెస్ అనేది ఉపయోగపడింది. ఒకవేళ వచ్చే ఎనర్జీ ఎక్కువైపోయినా లేకపోతే వెళ్ళే ఎనర్జీ ఎక్కువైపోయినా ఏమవుద్ది? కంపల్సరీగా వచ్చే ఎనర్జీ ఎక్కువైపోతే భూమి ఇప్పుడున్న టెంపరేచర్స్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. అలాగే వెళ్ళిపోయే టెంపరేచర్ ఎక్కువైపోతే భూమి అలా కంటిన్యూస్ గా కూల్ అయిపోతూ ఉంటది. ఓకే, అంటే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ లో ఉంది కాబట్టే భూమి అనేది నార్మల్ గా ఉండగలుగుతుంది. అయితే ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ బై డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ నాట్ ద సేమ్. అయితే భూమి మీదకి వచ్చే ఎనర్జీ అంతా సూర్యుడి నుంచి వచ్చినా కూడా భూమి మీద అన్ని ప్రాంతాల్లోనికి ఒకే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది
రావట్లేదు. ఈ ఎనర్జీ వేరియేషన్ వల్ల ప్రెషర్ డిఫరెన్స్లు వస్తున్నాయి, అట్మాస్ఫియర్ లో ప్రెషర్ డిఫరెన్స్లు వస్తున్నాయి. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్లే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేది చూడండి. దిస్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ రీజియన్ టు అదర్ రీజియన్ బై మీన్స్ ఆఫ్ విండ్. అంటే విండ్స్ ద్వారా ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ లెసన్ మనకి దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే, ఈ లెసన్ అంతా కూడా మెయిన్ ఎర్త్ హీట్ అవ్వడం, కూల్ అవ్వడం. ఓకే, హీట్ అవ్వడం, కూల్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుందంటే హీటింగ్ తో పాటు కూలింగ్ కూడా సైమల్టేనియస్ గా జరుగుతుంది. అంటే ఆ రెండు ప్రాసెస్లు సైమల్టేనియస్ గా జరుగుతూ ఉండాలని మనకి చెప్తుంది. ఓకే, అలాగే ఈ అట్మాస్ఫియర్ లోకి సన్లైట్ రావడం వల్ల ఒక ఎనర్జీ క్రియేట్ అయింది, అది హీట్ ఎనర్జీ. ఆ హీట్ ఎనర్జీ వల్లనే టెంపరేచర్ అనే ఒక ఫినామినా జరుగుతుంది. ఓకే, ఆ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎర్త్ సర్ఫేస్ మీద ఎలా ఉంది, అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ లెసన్ లో తెలుసుకుంటామండి. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ సోలార్ రేడియేషన్ అంటే ఏంటి? యాజ్ యు నో, సూర్యుడు అనేది ఒక నక్షత్రం కాబట్టి సూర్యుడి నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుందండి. ఓకే, అయితే ఆ ఎనర్జీ అంతా భూమి మీదకి వస్తుందా? రాదు. అందులో కొంత భాగం మాత్రమే భూమి మీదకి వస్తుందండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే, మొత్తం సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ 1 బిలియన్ యూనిట్స్ అనుకుంటే, అందులో ఎర్త్ మీదకి వచ్చే ఎనర్జీ కేవలం 2 యూనిట్లు మాత్రమే. అంటే బిలియన్ అంటే 100 కోట్లు అండి. 2 బిలియన్ అంటే 1 బిలియన్ ఎనర్జీ సూర్యుడి నుంచి వస్తుంది అనుకుంటే, అందులో 2 యూనిట్ల ఎనర్జీని మాత్రమే ఎర్త్ రిసీవ్ చేసుకుంటుంది. దానికే మనకి టెంపరేచర్లు పెరిగిపోవడం ఇవన్నీ అవుతున్నాయి. అంటే మిగతా ఎనర్జీ కూడా వస్తే ఏమవుద్దో కూడా మనం చెప్పలేం. ఓకే, అయితే ఈ ఎనర్జీ అనేది ఏ రూపంలో వస్తుంది? ఏ రూపంలో వస్తుంది అంటే, సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్ వేవ్ లెంత్. అంటే తక్కువ వేవ్ లెంత్ ఉన్న కిరణాల రూపంలో మనకి భూమి మీదకి ఎనర్జీ రావడం అనేది జరుగుతుందండి. ఇలా భూమి మీదకి వచ్చిన సోలార్ రేడియేషన్ మనం ఏమంటామంటే ఇన్సోలేషన్ అని చెప్పి పిలుస్తామండి. ఇది ఫస్ట్ వర్డ్ మనం గుర్తుపెట్టుకునే వర్డ్స్ లో ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ అంటే ఏంటి అంటే ద ఎనర్జీ రిసీవ్డ్ బై ది ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సోలేషన్. సోలార్ రేడియేషన్ రూపంలో భూమి మీదకి వచ్చిన ఎనర్జీని మనం ఇన్సోలేషన్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అయితే ఈ ఇన్సోలేషన్ అనేది ఏ రూపంలో వస్తుంది? ఏ రూపంలో వస్తుందంటే రకరకాల కిరణాల రూపంలో వస్తుందండి. మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాము, ఆల్రెడీ ఈ క్లాస్ లో కూడా చెప్తున్నాను. ఏంటి అంటే, ఈ సోలార్ రేడియేషన్ లో మనకి మొత్తం 3 రకాల కిరణాలు ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి అల్ట్రా వైలెట్ రేసు, 2 విజిబుల్ రేసు, 3వదేమో ఇన్ఫ్రారెడ్ రేసు. 3 రకాల కిరణాలు ఉంటాయండి. విజిబుల్ రేస్ అనేవి చూపుకి, అంటే మనం ఒక వస్తువుని కానీ దేన్నైనా చూస్తున్నామంటే దానికి కారణం విజిబుల్ లైట్. అలాగే మనం ఫీల్ అయ్యే హీట్ కి కారణం ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ రేసు. అంతకంటే ఎక్కువ హీట్ ఎనర్జీ కలుగజేసేవి ఏంటి అంటే అల్ట్రా వైలెట్ రేస్. ఓకే, ఇక్కడ మీరు ఫిజిక్స్ లో ఒక చిన్న ఫార్ములా అండి. ఇక్కడ మీకు ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే షార్ట్ వేవ్ లెన్స్ అన్నారు. షార్ట్ వేవ్ లెన్స్ అనే పదాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఏంటి అంటే వేవ్ లెంత్ లాంబ్డా అనే గుర్తుతో చూపిస్తారు కదా. వేవ్ లెంత్ తక్కువ, షార్ట్ వేవ్ లెంత్. ఓకే, వేవ్ లెంత్ తక్కువ అంటే ఆటోమేటిక్ గా మీకు ఫిజిక్స్ లో మీరు అప్లై చేయాల్సింది ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, వేవ్ లెంత్ తక్కువ అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మారిందో ఆటోమేటిక్ గా ఎనర్జీ మారుద్ది. ఎందుకంటే అకార్డింగ్ టు ప్లాంక్స్ లా ఈక్వల్స్ టు హెచ్ న్యూ. హెచ్ న్యూ అంటే ఇక్కడ న్యూ ఫ్రీక్వెన్సీ పెరిగిందంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ కూడా పెరుగుతుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ వేటికి ఎక్కువ ఉంటుంది? షార్ట్ వేవ్స్ కి ఎక్కువ ఉంటుంది. అంటే వేవ్ లెంత్ ఎంత తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ వేవ్ లెంత్ అంటే ఎంత తక్కువ వేవ్ లెంత్ ఉంటుందో అంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఎంత ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుందో ఎనర్జీ అంత తక్కువ, అంటే ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ దీన్ని మీరు మెయిన్ ఇది గుర్తు పెట్టుకోండి ఎర్త్ కి సంబంధించి. ఓకే, అయితే ఎర్త్ యొక్క షేప్ చూసుకుంటే ఎర్త్ అనేది జియాయిడ్ షేప్ లో ఉంటుందండి. అంటే ఒక దాని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఆరెంజ్ పైన కింద సొట్ట పడినట్టు ఉంటుంది చూసారా, ఆ షేప్ లో స్పియర్ లాగా ఉంటది. కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట. అంటే ఈక్వేటర్ దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఓకే, అయితే ఈ ఎర్త్ అనేది ఒక జియాయిడ్ షేప్ లో, ఒక సర్కిల్ లాంటి షేప్ లో ఉండడం వల్ల, అంటే ఒక స్పెరికల్ లాంటి షేప్ లో ఉండడం వల్ల సోలార్ రేస్ అనేవి అన్ని ప్రాంతాల్లో ఒకేలాగా పడే అవకాశం లేదు. ఓకే, అలాగే ఇలా ఉండడం వల్ల కేవలం ఒక పాయింట్ దగ్గర మాత్రమే సోలార్ రేస్ స్ట్రైట్ గా పడతాయి. మిగతా అన్ని పాయింట్ల దగ్గర కూడా ఎంతో కొంత ఆబ్లిక్ గా, అంటే ఎంతో కొంత ఇంక్లినేషన్ తో ఖచ్చితంగా పడతాయండి. ఓకే, అయితే ఇలా పడిన సన్లైట్ అనేది డైరెక్ట్ గా భూమి మీదకి వచ్చేస్తుంది అంటే రాదు. ఏం చేస్తుంది? అది భూమి మీదకి వచ్చే ముందు మధ్యలో అట్మాస్ఫియర్ ఉంది. ఆ అట్మాస్ఫియర్ లో ఇంటర్సెప్ట్ అయ్యి కొంత భాగం, ఓకేనా, అంటే సూర్యుడి నుంచి వచ్చిన ఎనర్జీలో కొంత భాగం మాత్రమే భూమి మీదకి
వస్తుంది. ఓకే, ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే అసలు భూమి మీదకి ఎంత ఎనర్జీ వస్తుంది అంటే మొత్తం అట్మాస్ఫియర్ పైన మనం లెక్క పెడితే, అంటే మీరు అట్మాస్ఫియర్ పైన నిల్చొని అసలు భూమి మీదకి ఎంత ఎనర్జీ వస్తుందిరా బాబు అని లెక్క పెడితే మీకు వచ్చే ఎనర్జీ ఎంత అంటే 1.94 calories per square centimeter per minute. ఓకే, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ పెర్ సెకండ్ కూడా అనుకోవచ్చండి. ఓకే, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ మీకు ఎగ్జామ్ లో ఇలా అడిగినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏంటంటే 1.94 calories per square centimeter per minute. ఇది ఒక నిమిషానికి. ఒక సెకండ్ కి అయితే మళ్ళీ తగ్గిపోతుంది అనమాట, అంటే బై 60 చేసుకోవాలి. ఓకే, అలా ఈ విధంగా చూసుకుంటే దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చండి. ఓకే, అది ఎంత అంటే నియర్లీ 1361 watts per meter square. ఓకే, 1361 watts per meter square. రెండు కూడా సమానం అండి. అంటే ఇది వేరు అది వేరు కాదు, రెండు వాల్యూలు కూడా మీరు క్యాల్కులేట్ చేసుకుంటే రెండు నియర్లీ సమానంగానే వస్తాయండి. ఓకే, 1.94 calories per square centimeter per minute ఆర్ 1361 watts per meter square. ఇక్కడ మీకు టైం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాట్ అంటేనే టైం ని కన్సిడర్ చేసి చెప్పారు కాబట్టి. ఓకే, ఈ రెండు వాల్యూస్ ని మనం కలిపి ఏమంటామంటే, దీనికి కూడా ఒక టర్మ్ ఉందండి, ఇక్కడ మీకు ఇవ్వలేదు, చెప్తున్నాను. ఏంటి అంటే సోలార్ కాన్స్టెంట్. ఓకే, సోలార్ కాన్స్టెంట్ అని చెప్పి పిలుస్తారు అనమాట ఈ దీన్ని. ఓకే, భూమి మీదకి ఒక స్క్వేర్ సెంటీమీటర్ ఏరియాలో, అంటే ఒక యూనిట్ ఏరియాలో వచ్చే ఎనర్జీని మనం సోలార్ కాన్స్టెంట్ అని చెప్పి పిలవచ్చండి. ఓకే, అయితే ద సోలార్ అవుట్పుట్ రిసీవ్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ varies slightly in a year due to the variations in the distance between the earth and the sun. ఓకే, అయితే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటి అంటే, అయితే సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చే ఎనర్జీ సంవత్సరం అంతా ఒకేలా ఉంటుందా అంటే ఖచ్చితంగా సంవత్సరం అంతా ఒకేలాగా ఉండదు. ఎందుకు? కారణం ఏంటి అంటే, సూర్యుడి చుట్టూ భూమి అనేది సర్క్యులర్ ఆర్బిట్ లో తిరగట్లేదండి. ఇట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుంది. ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఉంది అంటే ఖచ్చితంగా సూర్యుడికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఒకేలా ఉండదు, ఖచ్చితంగా ఇది వ్యారీ అవుతూ ఉంటది. ఓకే, అది ఎంత వేరీ అవుతుందంటే అట్లీస్ట్, ఓకే, సూర్యుడికి భూమికి మధ్య ఉండే లీస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే 147 million ఆర్ 14.7 crore kilometers, 14.7 కోట్ల కిలోమీటర్లు మినిమం డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, అలాగే 15.2 crore kilometers మాక్సిమం డిస్టెన్స్ ఉంటుందండి. ఓకే, ఆ 14.7 crore kilometers ఉండే రోజు ఏంటి అంటే జనవరి 3వ తారీఖు అండి. జనవరి 3వ తారీఖు. ఓకే, దాన్ని మనం పెరిహిలియన్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, భూమి సూర్యుడికి దగ్గరగా ఉండే రోజు జనవరి 3వ తారీఖు. ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖు ఆ రోజు సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత అంటే 14.7 crore kilometers. అలాగే ఇంకొక 6 నెలల తర్వాత, ఓకే, జూలై వచ్చేటప్పటికి జూలై 4వ తారీఖున భూమి సూర్యుడి నుంచి లాంగెస్ట్, ఒక అన్నింటికంటే దూరంలో ఉంటుందండి. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే ఎపిహిలియన్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ఇదే వర్డ్స్ మీకు చంద్రుడికి కూడా వస్తాయండి. ఎపోజీ, పెరిజీ అని చెప్పి మీరు శాటిలైట్స్ లాంచ్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు వినే ఉంటారు. ఇంకా పెరిహిలియన్ అంటే దగ్గరగా ఉండేది, పెరి దగ్గరగా ఉండేది, ఎపి అనేది దూరంగా ఉండేదండి. ఓకే, అంటే దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే, దీంతో పాటు సంవత్సరంలో ఈ పాత్ అంతా కూడా ఖచ్చితంగా డిస్టెన్స్ మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ తక్కువ ఉందంటే ఎలా ఇక్కడికి వెళ్ళే కొద్దీ డిస్టెన్స్ పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చే కొద్దీ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇది ఒక ఎలిప్స్ అనమాట. ఎలిప్స్ కాబట్టి ఇక్కడ ఒక ఫోకస్, ఓకే, ఇక్కడ ఒక ఫోకస్, 2 ఫోకస్లు ఉంటాయండి. ఏదో ఒక ఫోకస్ మీద సూర్యుడు అనేవాడు ఉంటాడు అనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, జనవరి 3వ తారీఖున భూమి మీదకి వచ్చే సోలార్ రేడియేషన్ చాలా ఎక్కువ అని కాదు, జనవరి 4వ తారీఖున వచ్చిన రేడియేషన్, అదే జూలై 4న వచ్చే రేడియేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఎక్కువగా ఉంటది. ఓకే, అయితే ఆ వేరియేషన్ మనం గమనించగలమా? ఖచ్చితంగా గమనించలేమండి, ఎందుకంటే అందులో వచ్చేది లిటిల్ వేరియేషన్ అంతే. ఓకే, ఆ వేరియేషన్ రాకుండా మనకి ఏం చేస్తుందంటే మన దగ్గర ఉండే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ, ఓకే, అలాగే అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్, ఇవన్నీ కూడా దాన్ని బ్యాలెన్స్ చేసేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అంటే మనకి దగ్గరలో ల్యాండ్ ఎక్కువ ఉందా, సముద్రం ఎక్కువ ఉందా, అలాగే అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఆ డిఫరెన్స్ ని మనకి కనిపించనీయకుండా బ్యాలెన్స్ చేస్తాయి. ఓకే, అందుకని కరెక్ట్ గా చెప్పాలంటే దీని వల్ల అసలు మన డైలీ వెదర్ రిపోర్ట్ లో ఎటువంటి చేంజ్ కూడా కనిపించదు. ఓకే, అంటే ఇది ఒకటి జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలి. ఓకే, దీనివల్ల లాంగ్ టర్మ్ లో ఏమైనా ఎఫెక్ట్స్ ఉండొచ్చేమో కానీ షార్ట్ టర్మ్ లో ప్రతి ఇయర్ కూడా దీనివల్ల మనకి పెద్ద ఇంపాక్ట్ అనేది కనిపించదు. ఓకే,
ఈ సోలార్ ఇన్సోలేషన్, ఓకే, ఇన్సోలేషన్ అనేది ఒక రోజులో ఒకేలా ఉండదండి, ఒక సీజన్ లో ఒకేలా ఉండదు, ఒక సంవత్సరంలో ఒకేలా ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటది. ఓకే, ఇన్సోలేషన్ అనేది మార్నింగ్ టైంలో ఒకలా ఉంటది, మధ్యాహ్నం టైంలో ఒకలా ఉంటది, రాత్రి టైంలో ఒకలా ఉంటది, అంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటదండి. ఓకే, అయితే ఈ ఇన్సోలేషన్ ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవినింగ్ 5:00 అయింది అనుకోండి టైం, మీరు బయటకు వెళ్ళి చూస్తే ఇన్సోలేషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఓకే, దానికి ఏంటి అంటే కారణం ఏంటి? మనం ఆల్రెడీ సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం, అంటే నైట్ టైం మనకి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, ఒక 6 ఈవినింగ్ 6-7 అయ్యేటప్పటికి సన్సెట్ జరిగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా సన్ అవైలబిలిటీ ఉండదు. ఇంకా అలా చూసుకుంటే మీరు ఇప్పుడు శీతాకాలంలో ఉన్నారు, శీతాకాలం చూసుకుంటే వేసవి కాలం అంత టెంపరేచర్స్ ఉండవు. అంటే ఇలా నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి రియల్ లైఫ్ లోనే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దానికి కారణాలు ఏంటి? ఓకే, ద ఫ్యాక్టర్స్ దట్ కాజ్ దీస్ వేరియేషన్స్ ఇన్ ఇన్సోలేషన్ ఆర్, ద ఫస్ట్ వన్ ఈజ్ ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఎర్త్ అనేది తన యాక్సిస్ మీద తిరగడం వల్ల, ఓకే, తిరగడం వల్ల ఫస్ట్ ఇన్సోలేషన్ వేరీ అవుతుంది. ఓకే, అది నార్మల్ గా తిరిగితే పర్లేదు, కొంచెం డిఫరెంట్ గా తిరుగుతుంది కాబట్టి ఈ వేరియేషన్స్ అనమాట. సెకండ్ అది ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ది సన్ రేస్. ఓకే, మీకు మార్నింగ్ టైంలో సన్ రేస్, ఓకే, మార్నింగ్ 6-7 కి సన్ రేస్ చూస్తే ఎక్కడో చాలా యాంగిల్ ఇలా స్లాంట్ గా పడతాయండి. ఓకే, అదే మీరు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం చూస్తే వర్టికల్ గా పడినట్టుగా కనిపిస్తాయండి. అంటే ఈ స్లాంట్నెస్ అనేది అంటే మారుతూ ఉంటది. అలాగే ద లెంత్ ఆఫ్ ది డే, మొత్తం ప్రపంచమంతా లెంత్ ఆఫ్ ది డే అనేది ఒకేలా ఉండదండి. లెంత్ ఆఫ్ ది డే ఎప్పటికప్పుడు మారిపోతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అబ్జర్వ్ చేయండి. ఓకే, శీతాకాలం వస్తే మార్నింగ్ 7 కి అలా సూర్యోదయం అవుద్ది, ఈవినింగ్ 5 కల్లా చీకటి పడిపోవడం మొదలైపోద్ది. అదే వేసవికాలం వస్తే అరే బాబు మార్నింగ్ 5 గంటలకే సూర్యోదయం అయిపోద్ది, సాయంత్రం 7 అవుతున్నా ఇంకా లైటింగ్ ఉంటది. ఇదేంట్రా ఎంత పెద్దది ఉంది అంటే లెంత్ ఆఫ్ ది డే ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేది ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఆస్పెక్ట్. ఓకే, ఆ ల్యాండ్ యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉంది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, అయితే ఈ లాస్ట్ రెండు కూడా, ఓకే, ట్రాన్స్పరెన్సీ అట్మాస్ఫియర్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ల్యాండ్, ఈ రెండు కూడా పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఈ వీటి వల్ల జరిగే ఇంపాక్ట్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి వాటిని మనం వదిలేయచ్చు. ఓకే, ఇప్పుడు మెయిన్ ఏంటి? ఎర్త్ యొక్క యాక్సిస్. అంటే ఎర్త్ యొక్క యాక్సిస్ అనేది స్ట్రైట్ గా లేదండి. ఓకే, ఎర్త్ అనేది ఒక ప్లానెట్. ఓకే, అయితే ఈ ప్లానెట్ తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. అయితే ఈ తిరగడం అనేది ఎలా తిరుగుతుంది? స్ట్రైట్ గా తిరగకుండా కొంత ఇంక్లినేషన్ తో తిరుగుతూ ఉందండి. ఇలా కొంత ఇంక్లినేషన్ తో తిరుగుతూ ఉంది. ఆ ఇంక్లినేషన్ ఎంత అంటే ఆర్బిటల్ తో, ఓకే, ఆర్బిటల్ ప్లేన్ ఏదైతే ఉంటుందో, అంటే దాని చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న ప్లేన్ ఏదైతే ఉందో దాంతో నియర్లీ 66.5 degrees యాంగిల్ ని చేస్తా ఉందండి. ఓకే, ఈ ఇంక్లినేషన్ వల్లే మనకి రకరకాల సీజన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకే, అంటే ఫస్ట్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ది ఎర్త్ యాక్సిస్ యొక్క ఇంక్లినేషన్ కూడా మనకి మెయిన్ భూమి మీదకి వచ్చే సోలార్ ఎనర్జీని ఇంపాక్ట్ చేస్తుంది. ఎలాగంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సూర్యుడు ఇటువైపు ఉన్నాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో మనం ఇక్కడ రిప్రజెంట్ చేసిన ప్రకారము నార్త్ పోల్ ఇది అనుకోండి, ఇది సౌత్ పోల్ అనుకోండి. అంటే ఏంటి? ఇప్పుడు నార్త్ పోల్ ఏమో సూర్యుడికి దూరంగా ఉంది, సౌత్ పోల్ ఏమో సూర్యుడికి దగ్గరగా ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం సీజన్ మారిపోయింది అనుకోండి, సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఎలా వస్తుంది? సూర్యుడు ఇటువైపు ఉంటాడు. ఓకే, నార్త్ పోల్ ఏమో సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, సౌత్ పోల్ ఏమో సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఆటోమేటిక్ గా వేరియేషన్స్ అనమాట. సింపుల్, ఇంతే వేరియేషన్స్ అనమాట. ఓకే, అంటే ఇది ఫస్ట్ ఎఫెక్ట్ చేస్తుందండి ఒక్కొక్క లాటిట్యూడ్ లోకి ఎంత హీట్ ఎనర్జీ వస్తుంది అనే విషయాన్ని ఫస్ట్ ఎర్త్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, ఓకే, ఇది ఉంది కదా, ఎర్త్ యాక్సిస్ యొక్క ఇంక్లినేషన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ చేస్తుందండి. ఓకే, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ రిసీవ్డ్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రేస్. ఓకే, సూర్యకిరణాలు భూమి మీదకి పడతా ఉన్నాయండి. ఓకే, మీకు ఆల్రెడీ అన్నాను ఏంటది, మార్నింగ్ టైంలో అదే సూర్యుడు, మధ్యాహ్నం టైంలో అదే సూర్యుడు, ఈవినింగ్ టైంలో అదే సూర్యుడు. కానీ అన్ని సార్లు సూర్యుడి యొక్క ఎనర్జీ మీకు ఒకేలా కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎందుకు? మార్నింగ్ టైంలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రాంతంలో ఉన్నారనుకున్నామండి. ఓకే, ఇలా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నారనుకోండి. ఓకే, ఒకసారి మార్నింగ్ టైంలో ఉండేటప్పటికి సూర్యుడు ఇటువైపు ఉన్నాడు, ఇటు నుంచి కిరణాలు ఎలా పడుతున్నాయి, మధ్యాహ్నం టైంలో కిరణాలు ఏమో ఎలా పడుతున్నాయి, ఈవినింగ్ టైంలో కిరణాలు ఏమో ఇలా పడుతున్నాయి. ఓకే, మధ్యాహ్నం టైంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 90 degrees అలా వెర్టికల్ గా ఉంటాయి కాబట్టి చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే, ఎందుకు అసలు ఎలా
డిఫరెన్స్ ఎందుకు జరుగుతుందంటే ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఖచ్చితంగా సోలార్ రేస్ యొక్క ఎనర్జీని కంపల్సరీగా డిసైడ్ చేస్తుందండి. ఎలాగంటే ఇప్పుడు ఒక వర్టికల్ గా పడే రే అనేది తక్కువ ఏరియాను ఆక్యుపై చేస్తుంది, స్లాంట్ గా పడే రే అనేది ఎక్కువ ఏరియాను ఆక్యుపై చేస్తుంది. అంటే స్లాంట్ గా పడే రే వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అనేది స్కాటరింగ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే ఓకే ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చే చూడండి, ఇఫ్ మోర్ ఏరియా ఈస్ కవర్డ్ ద ఎనర్జీ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ద నెట్ ఎనర్జీ రిసీవ్డ్ పర్ యూనిట్ ఏరియా డిక్రీజెస్. అంటే స్లాంట్ గా పడే కిరణాల వలన ఆటోమేటిక్ గా అక్కడ రిసీవ్ చేసుకునే ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే సోలార్ రేస్ అనేవి వర్టికల్ గా పడతాయో అక్కడ మనకి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఎర్త్ అనేది ఏమి ఇలా స్ట్రైట్ సర్ఫేస్ గా స్ట్రైట్ ఫేస్లతో లేదండి, ఇది ఒక కర్వ్డ్ ఫేస్ తో ఉందంటే ఇది స్పెరికల్ షేప్ లో నియర్లీ జియాయిడ్ షేప్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకి, భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాలకి ఎప్పుడు ఒకేలా సోలార్ రేస్ పడడము, ఒకే యాంగిల్ తో సోలార్ రేస్ పడడం అనేది ఇంపాసిబుల్. అంటే మీరు హై లాటిట్యూడ్ కి వెళ్లే కొద్దీ, అంటే 0 degrees లాటిట్యూడ్ నుంచి ట్రాపిక్స్ దాటుకొని హై లాటిట్యూడ్ కి వెళ్లే కొద్దీ ఏమవుతుంటుందంటే ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది అలా 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 డిక్రీజ్ అయిపోతుంటది. అంటే స్లాంట్నెస్ పెరిగిపోతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది సమ్మర్ సాలిస్టైస్ రోజు అంటే జూన్ 21వ తారీఖు సోలార్ రేస్ ఎలా పడుతుంది అని చెప్పి ఇచ్చాడు. ఓకే, ఆ రోజు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సూర్యుడు ఉంటాడు కాబట్టి కరెక్ట్ గా ఆ రోజు అక్కడ కిరణాలు 90 degrees యాంగిల్ లో పడతాయండి. అలాగలా పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఆర్క్టిక్ సర్కిల్ మీద ఏమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 47 degrees ఉంది. ఓకే, అలాగే నార్త్ పోల్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 23.5 degrees ఉందండి. అంతే. అంటే ఎప్పుడు మనకి మార్నింగ్ టైం నార్మల్ గా ఆంధ్ర తెలంగాణ అంటే ఇండియా ఈక్వటోరియల్ కి దగ్గరలో ఉండే రీజియన్స్ లో ఎలా కిరణాలు ఈ సాయంత్రం పూట ఎలాంటి కిరణాలు పడతాయో వాళ్ళకి సంవత్సరంలో హైయెస్ట్ వచ్చే కిరణాలు కూడా రోజు అదే యాంగిల్ తో, అంత యాంగిల్ తో వస్తాయండి. మీరు ఇంకా చూస్తే సౌత్ పోల్ కి వచ్చినప్పుడు చూస్తే సౌత్ పోల్ కి అసలు లైటింగ్ వెళ్ళట్లేదు ఆ రోజు. అంటే ఈ వేరియేషన్స్ వల్ల ఆటోమేటిక్ గా మనకి ఈ భూమి మీద ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ గా జరగట్లేదు. ఓకే, ఇంకొక విషయం కూడా ఇచ్చారు చూడండి. మోర్ ఓవర్ ద స్లాంట్ రేస్ ఆర్ రిక్వైర్డ్ టు పాస్ త్రూ గ్రేటర్ డెప్త్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ రిజల్టింగ్ ఇన్ మోర్ అబ్జార్ప్షన్, స్కాటరింగ్ అండ్ డిఫ్యూజన్. అలాగే స్లాంట్ రేస్ అనేవి వీటికంటే కూడా ఇప్పుడు చూడండి, ఈ డిస్టెన్స్ ఒకటేనా, లేకపోతే ఈ డిస్టెన్స్ ఒకటైనా, ఇక్కడికి వచ్చే కిరణాలు తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే సరిపోయిద్దండి. ఓకే, ఇక్కడికి వచ్చే కిరణాలు అట్మాస్ఫియర్ కుండా ఎక్కువ డిస్టెన్స్, ఎక్కడికి వెళ్ళేవి ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అయితే అట్మాస్ఫియర్ లో ట్రావెల్ చేస్తే నష్టం ఏంటి అంటే అట్మాస్ఫియర్ అనేది హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలి, మనం ఆల్రెడీ చెప్పాం. కాబట్టి అబ్జార్ప్షన్ లేకపోతే స్కాటరింగ్ అనే ప్రాసెస్, ఓకే ఫిజిక్స్ లో ఉంటుంది మీకు, స్కాటరింగ్ అనే ప్రాసెస్, డిఫ్యూజన్ అనే ప్రాసెస్లు ఇవన్నీ కూడా జరగడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అక్కడికి వచ్చే ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఓకే, అయితే ఎర్త్ సర్ఫేస్ మీదకి ఒక సన్ రే, ఒక సోలార్ రేడియేషన్ ఒకటి రావాలంటే ఖచ్చితంగా అది ఎర్త్ సర్ఫేస్ కంటే ముందు అట్మాస్ఫియర్ ని దాటుకుంటూ రావాలండి. ఓకే, అంటే అట్మాస్ఫియర్ ని దాటకుండా ఏ సోలార్ రే కూడా భూమి మీదకి రాలేదు. ఓకే, అయితే ఈ అట్మాస్ఫియర్ అనేది సోలార్ రేస్ కి మాక్సిమం ట్రాన్స్పరెంట్, అంటే అదేమి సోలార్ రేస్ ను అడ్డుకోదు, అంటే అదేమి ఒపాక్ మెటీరియల్ కాదు, అది ట్రాన్స్పరెంట్ కాబట్టి ఆటోమేటిక్ గా సోలార్ రేస్ భూమి మీదకి రావచ్చు. అయితే వచ్చే క్రమంలో ఏం జరుగుతుందంటే ట్రోపోస్ఫియర్ లోకి వచ్చేటప్పటికి ట్రోపోస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపరు, ఓజోను, అలాగే వేరు గ్యాసెస్ ఏం చేస్తాయంటే అందులో ఉండే రేడియేషన్ లో కొంత భాగాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అంటే దీనివల్ల భూమి మీదకి వచ్చే ఎనర్జీ ఖచ్చితంగా వ్యారీ అవుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇది పక్కన పెడితే ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇచ్చాడండి. ఏంటి అంటే ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో సూర్యుడి అదే ఆకాశం వైపు చూస్తే రెడ్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం టైంలో మిగతా టైం అంతా చూస్తే మనకి బ్లూగా కనిపిస్తుంటది. ఎందుకు బ్లూగా కనిపిస్తుంటది, ఎందుకు రెడ్ గా కనిపిస్తుంటది, దానికి ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఏంటి అంటే ట్రోపోస్ఫియర్ లో మనకి చిన్న పార్టికల్స్ అనేవి సస్పెండ్ అయి ఉన్నాయండి. చాలా చిన్న పార్టికల్స్ తేలుతూ ఉన్నాయి ట్రోపోస్ఫియర్ లో. ఓకే, అయితే ఇవి ఏం చేస్తాయంటే ఆ ఎర్త్ మీదకి సన్లైట్ వచ్చేటప్పుడు ఆ సన్లైట్ ని స్కాటర్ చేస్తాయి. ఆ సన్లైట్ లో ఉండే మెయిన్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో, విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే మనిషికి కనిపించే కాంతి అనమాట. ఒక 7 రంగుల సమూహం అంటారు కదా, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఓకే, ఈ రంగుల్ని అది
స్కాటరింగ్ చేస్తుంది. దీనివల్ల ఆకాశానికి కలర్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టైంలోను రైజింగ్ సన్ అండ్ సెట్టింగ్ సన్. ఓకే, సన్ రైజ్ అయ్యేటప్పుడు సన్ సెట్ అయ్యేటప్పుడు ఆకాశం రెడ్ కలర్ లో కనిపిస్తుంటది. అలాగే మిగతా టైంలో మనకి ఆకాశం అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంటది. దీనికి అంతటికి కారణం ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ఒక ఫినామినన్ మాత్రమే ఇలా జరుగుతుంది. తర్వాత స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సోలేషన్ అట్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఇన్సోలేషన్ అనేది స్పేషియల్ గా అంటే ఏ లొకేషన్ లో ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఓకే, ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది చూసుకుంటే ఇన్సోలేషన్ అనేది సర్ఫేస్ మీదకి వచ్చి ఫైనల్ గా సర్ఫేస్ మీదకి వచ్చే ఇన్సోలేషన్ అనేది ట్రాపిక్స్ దగ్గర చూసుకుంటే నియర్లీ 320 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, అది కాస్త పోలార్ రీజన్కి వెళ్ళేటప్పటికి 70 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ గా తగ్గిపోతుంది. అంటే అలా పోలార్ రీజన్కి వెళ్ళే కొద్దీ ఇన్సోలేషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఎర్త్ సర్ఫేస్ మీద మాక్సిమం ఇన్సోలేషన్ అంటే ఎక్కువ ఇన్సోలేషన్ రిసీవ్ చేసుకునే ప్రాంతం ఏది అంటే ఖచ్చితంగా సబ్ ట్రాపికల్ డిజర్ట్స్ అండి. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ ఆకాశం అనేది నిర్మలంగా ఎటువంటి మేఘాలు లేకుండా ఉంటది అనమాట. క్లౌడీనెస్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల అక్కడ మనకి ఎక్కువ ఇన్సోలేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకనే ఈక్వటోరియల్ రీజన్ లో క్లౌడీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటది. కాబట్టి ఆ విధంగా ఈక్వేటర్ అనేది ట్రాపిక్స్ కంటే కూడా తక్కువ ఇన్సోలేషన్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, అలాగే ఒకే లాటిట్యూడ్ మీద అంటే ఒక 60 degrees లాటిట్యూడ్ లేకపోతే 40 degrees లాటిట్యూడ్ ఇలా లాటిట్యూడ్ తీసుకున్నాం అనుకోండి, లాటిట్యూడ్ బట్టి వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే ఓకేనా, కాంటినెంట్స్ మీద ఎక్కువ ఇన్సోలేషన్ ఉంటుంది, ఓషన్స్ మీద తక్కువ ఇన్సోలేషన్ ఉంటుంది. అంటే సేమ్ లాటిట్యూడ్ మీద ఉండే కాంటినెంట్స్ మీద సేమ్ లాటిట్యూడ్ మీద ఉండే ఓషన్స్ కంటే కూడా ఎక్కువ ఇన్సోలేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇన్ వింటర్ the middle and higher latitudes receive less radiation than in summer. ఓకే, వింటర్ లో మనకు తెలిసిందే, వింటర్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మిడ్ లాటిట్యూడ్స్ అంటే 45 degrees లాటిట్యూడ్స్ ఇవి. అలాగే హయ్యర్ లాటిట్యూడ్ 60, 70, 80, 90 ఇవన్నీ కూడా సమ్మర్ కంటే కూడా వింటర్ లో తక్కువ రేడియేషన్ ని రిసీవ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించిన దాని ప్రకారము ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్ లో సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఓకే, కాబట్టి సమ్మర్ సీజన్ లో ఈ ప్రాంతాలన్నిటికీ ఎక్కువ రేడియేషన్ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర 90 degrees ఇంక్లినేషన్ తో రేస్ పడుతున్నాయి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు చూడండి ఎంత వేరియేషన్ వచ్చేసిందో చూడండి. అంటే ఖచ్చితంగా వింటర్ లో వీళ్ళకి వింటర్ ఉంది ఇప్పుడు. ఓకే, వింటర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా రేడియేషన్ అనేది విపరీతంగా తగ్గిపోతుంది. ఓకే, తరువాత హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ హీట్ అవ్వడం అలాగే అట్మాస్ఫియర్ కూల్ అవ్వడం. అట్మాస్ఫియర్ హీట్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఓకే, అయితే ఫస్ట్ ఎర్త్ మీదకి సోలార్ రేడియేషన్ వస్తుందండి. ఓకే, అయితే ఈ వచ్చిన సోలార్ రేడియేషన్ అంతటినీ కూడా ఎర్త్ తన దగ్గర ఉంచుకుంటుందా, ఉంచుకోదు. ఏం చేస్తుంది, మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది. ఆ వెనక్కి పంపించేది ఏ రూపంలో పంపిస్తుంది అంటే లాంగ్ వేవ్స్ రూపంలో పంపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఎర్త్ సర్ఫేస్ అనుకున్నాం అనుకోండి. ఓకే, ఎర్త్ సర్ఫేస్ మీదకి షార్ట్ వేవ్స్ రూపంలో ఇలా షార్ట్ వేవ్స్ రూపంలో ఎనర్జీ వచ్చింది. మళ్ళీ ఎర్త్ ఏం చేస్తుంది, ఆ ఎనర్జీని మళ్ళీ వెనక్కి పంపిస్తుంది. ఇప్పుడు ఎలా అంటే మనకి చంద్రుడు మనకి నైట్ పూట కనిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి, చంద్రుడు తన మీద పడిన సోలార్ ఎనర్జీని మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మనకి చంద్రుడు కనిపిస్తాడు. లేకపోతే చంద్రుడు కనిపిస్తాడు, అసలు కనిపించడు. అలాగే ఎర్త్ కూడా ఏం చేస్తుంది, తన మీదకి వచ్చిన ఎనర్జీలో కొంత భాగాన్ని లాంగ్ వేవ్ రేడియేషన్ రూపంలో వెనక్కి పంపిస్తుంది. ఓకే, అంటే మీరు ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ లో ఒక ఎనర్జీ కాదండి, దేర్ ఈజ్ ఎడిషన్ ఆఫ్ ఎనర్జీ in 2 ways. The first one is in the form of short wave radiation from the sun, and second one is in the form of that long wave radiation which is radiated by the earth బయటికి విడిచిపెట్టిన ఎర్త్ అంటే సోలార్ ఎనర్జీని మళ్ళీ ఎర్త్ లాంగ్ వేవ్ రేడియేషన్ రూపంలో వెనక్కి పంపిస్తుంది. ఆ ఎనర్జీ కూడా అట్మాస్ఫియర్ లోనికి యాడ్ అవుతుంది. అయితే ఈ ఎనర్జీ అనేది ఫస్ట్ అట్మాస్ఫియర్ లోకి ఎలా యాడ్ అవుతుంది అంటే ఎర్త్ సర్ఫేస్ కి దగ్గరలో అట్మాస్ఫియర్ యొక్క లేయర్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా. ఓకే, ఆ లేయర్స్ కి డైరెక్ట్ గా ఎర్త్ సర్ఫేస్ తో కాంటాక్ట్ ఉంటుంది. డైరెక్ట్ గా ఎర్త్ సర్ఫేస్ తో కాంటాక్ట్ ఉండడం వల్ల ఎర్త్ సర్ఫేస్ నుంచి ఆ లేయర్స్ లోనికి ఫస్ట్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి. ఇలా రెండు వస్తువులు కాంటాక్ట్ లో ఉండి హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్నే మనం కండక్షన్ అని చెప్పి పిలుస్తాం. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఎర్త్ యొక్క పై లేయర్స్ కంటే ముందే
కింద లేయర్స్ వేడెక్కుతున్నాయి. ఓకే, కింద లేయర్స్ కి 2 ఎనర్జీలు వస్తాయండి. ఒకటి పైనుంచి వచ్చే ఎనర్జీ వస్తుంది, దాంతో పాటు ఈ ఎనర్జీ కూడా సెకండ్ భూమి లోపల నుంచి వచ్చిన ఎనర్జీ కూడా రెండోది యాడ్ అవుతుంది. అంటే ముందు ఇవి చాలా తొందరగా వేడెక్కిపోతున్నాయండి. ఓకే, ఇవి వేడెక్కిన తర్వాత వాటికి ఒక టెంపరేచర్ వచ్చాక అప్పుడు ఏం చేస్తాయి, ఆ ఎనర్జీని వేరే లేయర్స్ కి సప్లై చేస్తుంటాయి. ఆ ఎనర్జీని అలా అలా వేరే లేయర్స్ సప్లై చేస్తూ అలా అలా కొంతకాలానికి అట్మాస్ఫియర్ పై భాగంలోనికి ఎనర్జీ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మెయిన్ ఫస్ట్ ఏం జరుగుద్ది అంటే అట్మాస్ఫియర్ లోకి హీట్ ఎనర్జీ డైరెక్ట్ గా సోలార్ ఎనర్జీ యాడ్ అవుతుంది. అది కాకుండా టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే భూమి నుంచి వచ్చిన రేడియేషన్ ద్వారా కండక్షన్ ప్రాసెస్ ద్వారా ఎర్త్ సర్ఫేస్ కి దగ్గరలో ఉన్న అట్మాస్ఫియర్ లేయర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీనివల్ల అది వేడెక్కుద్ది. ఆ వేడెక్కింది ఏం చేస్తుంది, ఓకే, వేడెక్కింది ఏం చేస్తుంది అంటే మిగతా లేయర్లని కూడా వేడి చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, అదే విషయం చూడండి. ఏంటది, ద ఎయిర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎర్త్ సర్ఫేస్ rises vertically on a heating in the form of currents and further transmits the heat of the atmosphere. ఆ ఎర్త్ సర్ఫేస్ తో కాంటాక్ట్ లో ఉన్న ఆ లేయర్ ఏదైతే ఉందో, ఆ ఎయిర్ అంటే ఏమైతే ఉందో అది బాగా హీట్ ఎక్కడం వల్ల ఏమవుద్ది, తేలిక అయిపోద్దండి. ఎప్పుడైనా మీకు తెలుసు, ఒక పదార్థం వేడెక్కిందంటే అది ఎక్స్పాండ్ అయిపోద్ది. ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అది తేలిగ్గా మారిపోయింది. ఎప్పుడైతే అది తేలిగ్గా మారిపోయిందో ఆటోమేటిక్ గా అది భూమి నుంచి దూరంగా వెళ్ళిపోయి ట్రై చేస్తుంది. కాబట్టి అలా ఒక వర్టికల్ మూమెంట్ అనేది క్రియేట్ అవుతుందండి. అలా వర్టికల్ మూమెంట్ ద్వారా అంటే హీట్ ట్రాన్స్ఫర్ లో ఇప్పుడు రెండో రకం హీట్ ట్రాన్స్ఫర్ మ్యాటర్ లో కంటే మన సీన్ లోకి వస్తారన్నమాట. ఏంటది, కన్వెక్షన్. ఓకే, ఒకటి ఫస్ట్ కేసులో ఎటువంటి మెటీరియల్ ట్రాన్స్ఫర్ జరగకుండా రెండు మెటీరియల్స్ కాంటాక్ట్ లో ఉండడం వల్ల హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది, అది కండక్షన్. ఇక్కడ ఏంటి అంటే ఈ ఒక మెటీరియల్, ఈ ఎయిర్ అనేది అక్కడ ఉండకుండా వేరే దగ్గరికి పైవైపు తేలికైపోయి పైవైపు వెళ్తా ఉంది. అలా వెళ్లే క్రమంలో తనతో పాటు హీట్ ఎనర్జీని తీసుకెళ్తుంది. దాన్నే మనం కన్వెక్షన్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ద కన్వెక్టివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఇస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద ట్రోపోస్ఫియర్. అయితే ఈ కన్వెక్షన్ ప్రాసెస్ ఎక్కడి వరకు జరుగుద్ది అంటే ఓన్లీ ట్రోపోస్ఫియర్ లో మాత్రమే జరుగుతుందండి. ఓకే, అయితే ఈ కన్వెక్షన్ కాకుండా ఇంకొక మూమెంట్ కూడా ఉంటది అంటే ఎయిర్ మూమెంట్. అదేంటి అంటే అదే హీట్ మూమెంట్, అది అడ్వెక్షన్ అండి. అడ్వెక్షన్ అంటే ఇది హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అంట. ఓకే, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ యాజ్ అడ్వెక్షన్. అంటే ఎయిర్ హారిజాంటల్ గా మూవ్ అయ్యి హీట్ ఎనర్జీని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకుపోతే దాన్ని మనం అడ్వెక్షన్ అంటాము. ఓకే, హారిజాంటల్ గా. ఓకే, అండ్ హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ ఈజ్ రిలేటివ్లీ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద వెర్టికల్ మూమెంట్. వెర్టికల్ మూమెంట్ కంటే హారిజాంటల్ మూమెంట్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే భూమి మీద ఉండే ఒక రెండు రీజియన్స్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ రెండు రీజియన్స్ మధ్య ఎనర్జీ బ్యాలెన్స్ జరగడమే మనకి ఇంపార్టెంట్. అంతేగాని అప్పర్ ట్రోపోస్ఫియర్ గురించి మనకి అంత అనవసరము, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్ మిడిల్ లాటిట్యూడ్స్ మోస్ట్ ఆఫ్ ది డయర్నల్ వేరియేషన్ ఇన్ డైలీ వెదర్ ఆర్ కాజ్డ్ బై అడ్వెక్షన్ అలోన్. మిడ్ లాటిట్యూడ్స్ అంటే 45 degrees ఈ లాటిట్యూడ్స్ దగ్గరంట డయర్నల్ వేరియేషన్ అంటే డే టైమ్ టెంపరేచర్ కి నైట్ టైం టెంపరేచర్ కి ఉండే డిఫరెన్స్ అంటే ఒక రోజులో ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ అనమాట. డయర్నల్ వేరియేషన్ అనేది ఎక్కువగా దేని వల్ల జరుగుతుంది మిడ్ లాటిట్యూడ్స్ అంటే అడ్వెక్షన్ అనే ప్రాసెస్ వల్లే డయర్నల్ అంటే మార్నింగ్ కి నైట్ కి వేరియేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఇన్ ట్రాపికల్ రీజియన్స్ పర్టికులర్లీ ఇన్ నార్త్ ఇండియా, మన నార్త్ ఇండియా ఉంది, నార్త్ వెస్టర్న్ ఇండియా, అక్కడికి వచ్చేటప్పటికి డ్యూరింగ్ సమ్మర్ సీజన్ లో ఒక హాట్ విండ్స్, ఒక వామ్ విండ్స్ వేస్తూ ఉంటాయండి. వాటిని మనం లూ అని చెప్పి పిలుస్తాం. లూ పవనాలు అని చెప్పి వాయువ్య భారతదేశంలో మెయిన్ వేస్తూ ఉంటాయండి. వాటిని లూ పవనాలు అంటారు. అవి ఏర్పడడానికి కూడా కారణం ఏంటి అంటే అడ్వెక్షన్ ప్రాసెస్, అంటే హీట్ ఎనర్జీ అనేది బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు అయితే ఏమన్నాము, అట్మాస్ఫియర్ లోనికి సూర్యుడి నుంచి వచ్చిన ఎనర్జీ కాకుండా టెరిస్ట్రియల్ రేడియేషన్ కూడా యాడ్ అవుతుందన్నాము. ఓకే, ఇప్పుడు టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటి? ఓకే, టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏం లేదండి, ఎర్త్ సూర్యుడి నుంచి చాలా హీట్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంది. ఏమవుద్ది, వేడెక్కుద్ది. కంపల్సరిగా తను వేడెక్కుద్ది. వేడెక్కిన తర్వాత ఏ బాడీ కూడా అవసరమైన దానికంటే ఎక్కువ ఎనర్జీని ఉంచుకోలేదు. అంటే ఏం చేయాలి, కంపల్సరిగా మళ్ళీ ఎనర్జీని వదిలేయాలి. అది ఎలా వదులుతుంది, మళ్ళీ ఏదో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో వదిలేస్తుంది. కాకపోతే ఈ వేవ్స్ అంత ఎక్కువ ఎనర్జీని కలిగి ఉండవు కాబట్టి ఎక్కువగా లాంగ్ వేవ్స్ రూపంలో ఈ ఎనర్జీ అనేది బయటికి విడుదల అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే లాంగ్ వేవ్
రేడియేషన్ రూపంలో భూమి లోపల ఉన్న ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఈ విధంగా అట్మాస్ఫియర్ లో అప్పర్ లేయర్ కంటే లోవర్ లేయర్ ఈ రేడియేషన్ వల్ల తొందరగా వేడెక్కుతుందండి. ఓకే, అంటే అందుకే అంటారు ద అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ హీటింగ్ ఫ్రమ్ అబౌవ్. గుర్తుపెట్టుకోండి, ద అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ హీటింగ్ ఫ్రమ్ అబౌవ్ బట్ ఇట్ ఈస్ బీయింగ్ హీటెడ్ ఫ్రమ్ బిలో. ఇది కింద నుంచి పైకి వేడెక్కుతుంది. అట్మాస్ఫియర్ పై నుంచి కిందకి వేడెక్కట్లేదండి. ఎందుకంటే పైన ఉండేది ఒకే ఎనర్జీ అవైలబిలిటీ. ఏంటి ఎనర్జీ? సోలార్ రేడియేషన్. కానీ కింద మాత్రం 2 ఎనర్జీలు, సోలార్ రేడియేషన్ తో పాటు టెరెస్ట్రియల్ రేడియేషన్ కూడా దానికి యాడ్ అవుతుంది. కాబట్టి ఎర్త్ అనేది కింద నుంచి వేడెక్కుతుంది. ఎర్త్ ఈజ్ నాట్ బీయింగ్ హీటెడ్ ఫ్రమ్ అబౌవ్ బట్ ఇట్ ఈస్ బీయింగ్ హీటెడ్ ఫ్రమ్ బిలో బై ది లాంగ్ వేవ్ టెరెస్ట్రియల్ రేడియేషన్. ఓకే, లాంగ్ వేవ్ టెరెస్ట్రియల్ రేడియేషన్ వల్ల కింద నుంచి వేడెక్కుతా ఉందండి. ఓకే, అలాగే ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్ లో ఉండే గ్యాసెస్ మెయిన్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేసుకుంటుందండి. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ దీన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ తో పాటు అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో, మీథేన్ ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ ఎర్త్ నుంచి బయటికి వెళ్ళిపోయే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని పెట్టుకుంటాయి. దాన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటామని చెప్పి ప్రీవియస్ క్లాసెస్ లో మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ ఇచ్చేది చూడండి, అదే ఇచ్చాడు లాస్ట్ కి. దట్స్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఇండైరెక్ట్లీ హీటెడ్ బై ఎర్త్ రేడియేషన్. ఓకే, తర్వాత అయితే అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది? తనలో ఉన్న ఎనర్జీ అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది? పగలంతా కూడా ఎనర్జీని సూర్యుడి నుంచి వచ్చిన కొంత ఎనర్జీని రిసీవ్ చేసుకుంది. అట్ ద సేమ్ టైం భూమి నుంచి వచ్చిన ఎనర్జీని కొంత రిసీవ్ చేసుకుంది. ఈ 2 ఎనర్జీని మళ్ళీ ఏం చేస్తుందంటే నైట్ టైంలో ఆకాశంలోనికి వదిలేస్తుంది. ఇలా ఆకాశంలోనికి వదిలేయడం వల్ల ఎర్త్ మీదకి ఎంత ఎనర్జీ వచ్చిందో ఎంత ఎనర్జీ కూడా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది అనమాట. ఈ విధంగా ఎర్త్ మీద కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే రీసెంట్ టైమ్స్ లో ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ పరిమాణం పెరిగిపోతుంది. కాబట్టి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది అనుకుంటే అది అబ్జార్బ్ చేసుకునే హీట్ ఎనర్జీ పెరిగిపోయింది. అబ్జార్బ్ చేసుకునే హీట్ ఎనర్జీ పెరిగిపోయిందంటే ఆటోమేటిక్ గా ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్స్ కొంత ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇదంతా వేరే కాన్సెప్ట్. క్లైమేట్ చేంజ్ ఇదంతా జరుగుతుంది ఇప్పుడు. ఓకే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు హీట్ బడ్జెట్ మీకు స్టేట్ లోను సెంట్రల్ గవర్నమెంట్ లోను బడ్జెట్లు పెడతారు కదా, అలాంటిదే ఇది కూడా హీట్ బడ్జెట్ అంటే ఏం లేదు. మనం స్టేట్ సెంట్రల్ బడ్జెట్ పెట్టేటప్పుడు ఏం చెప్తారు? అరే బాబు, మాకు ఇంత ఆదాయం వస్తుంది, ₹1 ఒక 10 పైసలేమో కార్పొరేట్ ట్యాక్స్ నుంచి, ఒక 10 పైసలేమో జిఎస్టీ నుంచి, ఇలా రకరకాల ఆదాయాలు చెప్తారు. అలాగే ఈ వచ్చిన ఆదాయాన్ని మేము ఎలా ఖర్చు పెడుతున్నాము, ఓకే, అది కూడా మొత్తం ₹1 ఎంత ఖర్చు పెడతాం కంప్లీట్ గా అని చెప్పి వచ్చిన దానికి వెళ్ళేదానికి బ్యాలెన్స్ చూపిస్తారండి. అంటే రెండింటికి ఈక్వాలిటీ చూపిస్తారు అనమాట. ఒక రెండింటిని సెటిల్ చేసేస్తారు అనమాట. ఎంత ఎనర్జీ, ఎంత డబ్బులు వస్తున్నాయో అంత డబ్బుల్ని ఖర్చు పెడతామని చెప్పి చెప్తారనమాట. ఓకే, అలాగే హీట్ బడ్జెట్ అన్నా కూడా సేమ్ ఇంతే. ఎంత హీట్ ఎనర్జీ వస్తుంది, ఓకే, ఎంత హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది, ఈ రెండు కూడా సమానంగా ఉండటమే హీట్ బడ్జెట్. ఓకే, హీట్ బడ్జెట్ అంటే ఎర్త్ మీదకి వచ్చిన ఎనర్జీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడాన్ని మనం హీట్ బడ్జెట్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అయితే మీకు ఆల్రెడీ చెప్పాము ఏంటది? ఎర్త్ అనేది హీట్ ని లాస్ అవ్వదు, అలాగే హీట్ ని అక్యుములేట్ కూడా చేసుకోదండి. ఇది తన టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటది. అయితే ఆ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి అంటే అర్థం ఏంటి? భూమి మీదకి వచ్చిన ఎనర్జీ, బయటికి వెళ్ళిపోయిన ఎనర్జీ రెండు కూడా సమానంగా ఉండాలి. అదే మీకు ఇక్కడ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా ఇక్కడే జరుగుతుందండి. ఓకే, ఇక్కడ మీకు ఫోటో చూపించి చెప్తాను మొత్తం కూడా, చూడండి ఒకసారి. అయితే హీట్ బడ్జెట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, మొత్తం భూమి మీదకి 100 యూనిట్ల ఎనర్జీ వస్తుంది అనుకోండి. ఓకే, వచ్చే ఎనర్జీ 100 యూనిట్లు అండి, వెళ్ళేది 100 యూనిట్లు అయితేనే కదా మనకి హీట్ బడ్జెట్. అంటే రెండు కూడా సమానంగా ఉండేటట్టు అర్థం. ఓకే, అయితే ఈ 100 యూనిట్లలో ఫస్ట్ ఏం చేస్తుంది? భూమి మీదకి ఎనర్జీ అంతా వస్తుందండి. అయితే భూమి మీదకి వచ్చే ఎనర్జీలో, ఆ వచ్చిన ఎనర్జీలో కొంత భాగం ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా 35% ఎనర్జీ డైరెక్ట్ గా అట్మాస్ఫియర్ లోంచే స్పేస్ లోనికి వెనక్కి వెళ్ళిపోతుందండి ఇమీడియట్ గా. అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో మనకి ఎంత ఎనర్జీ వస్తుందో అందులో వచ్చే ఎనర్జీలో 35 ఎనర్జీ వచ్చింది, కానీ వెంటనే అది ఇమీడియట్ గా స్పేస్ లోకి వెళ్ళిపోయిందండి. ఆ స్పేస్ లోనికి పంపించింది ఏది అంటే అట్మాస్ఫియర్ ఒకటి, దాంతో పాటు భూమి మీద ఉండే ఐస్
ఓకే, ఐస్ ఏదైతే ఉంటుందో ఈ ఐసు ఇవన్నీ కలిసి మనకి దాన్ని వెనక్కి పంపించేసేయండి. అంటే 35 వచ్చిన దాంట్లో మళ్ళీ ఆ 35 వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మిగిలింది ఎంత? 65 వచ్చింది. ఆ 65 వచ్చింది ఎలా వెళ్తుంది అని చెప్పి, ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది అని మనం చెప్పాలి. ఓకే, అయితే ఈ 35 ఏదైతే ఉందో ఇలా వచ్చింది, ఎలా అయితే సేమ్ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయిద్దండి. అలా వెళ్ళిపోయే ఎనర్జీని మనం ఏమంటామంటే ఆల్బెడో అని చెప్పి పిలుస్తామండి. ఆల్బెడో. ఓకే, వచ్చిన ఎనర్జీలో 35% మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఆల్బెడో అని చెప్పి పిలుస్తామండి. అయితే ఎర్త్ సర్ఫేస్ మీద ఉండే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకమైన ఆల్బిడో ఉంటుంది. అంటే సముద్రాలకు ఒక ఆల్బిడో ఉంటుంది, ల్యాండ్కి ఒక ఆల్బిడో ఉంటుంది, ఫారెస్ట్కి ఒక ఆల్బిడో ఉంటుంది, ఐస్కి ఒక ఆల్బిడో ఉంటుంది, అలాగే సీ ఐస్కి ఒక ఆల్బిడో ఉంటుంది. ఇలా ఆల్బిడో అనేది వేరీ అవుతుంటుంది. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆల్బిడో నెట్లో కొడితే ఎర్త్ సర్ఫేస్ మీద ఉండే పదార్థాల యొక్క ఆల్బిడో వాల్యూస్ మీకు రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు 35 యూనిట్స్ అలా వెళ్ళిపోయాయి. మరి మిగతా 65 యూనిట్స్ ఏం జరుగుద్ది? ఓకే, 65 యూనిట్స్ ఏం చేస్తాయంటే అబ్జార్బ్ చేసుకుంటాయండి. ఎవరు అబ్జార్బ్ చేసుకుంటారు? 65 యూనిట్స్ లో 14 యూనిట్స్ ని అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. 14 యూనిట్స్ ని అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేసుకుంటది. అలాగే మిగతా 51 యూనిట్స్ ని కూడా ఎర్త్ అబ్జార్బ్ చేసుకుంటుందండి. 51 యూనిట్స్ ని కూడా ఎర్త్ అబ్జార్బ్ చేసుకుంటుందండి. ఓకే, అయితే అబ్జార్బ్ చేసుకుని మళ్ళీ ఏం చేస్తుంది? ఉంచుకోగలదా? ఉంచుకోలేదు. ఏం చేస్తుంది? మళ్ళీ 51 యూనిట్ల ఎనర్జీని కూడా ఎర్త్ మళ్ళీ బయటకు వదిలేస్తుంది. ఎలా బయటకు వదులుతుంది? ఎలా బయటకు వదులుతుంది అంటే 17 యూనిట్స్ ని, ఈ 51 యూనిట్స్ లో 17 యూనిట్స్ ని డైరెక్ట్ గా స్పేస్ లోకి పంపించేస్తుంది. ఇంకొక 34 యూనిట్స్ ని అట్మాస్ఫియర్ లోకి యాడ్ చేస్తుంది. 17 యూనిట్స్ ని స్పేస్ లోనికి పంపిస్తుంది. అలాగే 34 యూనిట్స్ ని అట్మాస్ఫియర్ లోనికి పంపిస్తుందండి. స్పేస్ లోకి వెళ్ళిపోయింది, వెంటనే వెళ్ళిపోయింది. ఓకేనా? అయితే ఈ 34 యూనిట్స్ ఏదైతే ఉందో ఈ 34 యూనిట్స్ ని అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది? అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే టెంపరీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. టెంపరీగా అబ్జార్బ్ చేసుకుని ఏమవుద్ది? మళ్ళీ లాస్ట్ లో ఈ 34 యూనిట్స్ ని కూడా బయటికి వదిలేస్తుంది. అంటే 34 యూనిట్స్ ని కూడా బయటకు వదిలేస్తుంది. అట్మాస్ఫియర్ 34 యూనిట్స్ ని బయటకు వదిలేస్తుంది. అలాగే ఎర్త్ సర్ఫేస్ నుంచి 17% ఆటోమేటిక్ గా డైరెక్ట్ గానే బయటకు వెళ్ళిపోయిందండి. మరి అట్మాస్ఫియర్ 34 నే వదులుతుందా? ఆల్రెడీ ఇక్కడ 14 అబ్జార్బ్ చేసుకుంది కదా. ఈ 34 తో పాటు ఆ 14 ని కలిపి నైట్ టైంలో బయటకు వదిలేస్తుందండి. నైట్ టైంలో బయటకు వదిలేస్తుంది. అంటే మొత్తం ఏమైంది? 48% బయటకు వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఎర్త్ సర్ఫేస్ 17% బయటకు వదిలేసింది. ఎర్త్ సర్ఫేస్ తర్వాత అట్మాస్ఫియర్ ఏమో భూమి నుంచి పీల్చుకున్న దాంట్లో 34%, అలాగే తను డైరెక్ట్ గా అబ్జార్బ్ చేసుకున్న 14 యూనిట్స్ మొత్తం కలిపి 48 యూనిట్స్ ని కూడా అట్మాస్ఫియర్ అదే అవుటర్ స్పేస్ లోకి వదిలేసింది. ఆ విధంగా ఈ 17 + 48 అంటే మళ్ళీ 65 యూనిట్ల ఎనర్జీ స్పేస్ లోకి వెళ్ళిపోయింది. అంటే 35 యూనిట్స్ ఇమీడియట్ గా వెళ్ళిపోయింది. 65 యూనిట్స్ వెళ్ళడానికి మాత్రం కొంత టైం పడుద్ది అన్నమాట. ఓకే, ఈ 65 యూనిట్స్ నైట్ టైంలో మెయిన్ మనకి రేడియేషన్ జరుగుతుందండి. ఓకే, ఆ డీటెయిల్స్ మీకు ఈ ఫొటోస్ లో కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, కావాలంటే టోటల్ సోలార్ రేడియేషన్ 100% వస్తుంది అనుకుంటే. ఓకే, అందులో ఫస్ట్ 6% డైరెక్ట్ గా స్పేస్ లోకి స్కాటర్ అయిపోతుంది. ఓకే, అలాగే 27% నేమో క్లౌడ్స్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, 2% నేమో ఎర్త్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే మొత్తం మీద 27, 2, 29, 6, 35 యూనిట్లు ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళిపోతుంది. 35 యూనిట్ల తర్వాత ఇంకా 65 యూనిట్లు కిందకు వచ్చింది. ఓకే, 65 యూనిట్లో 14 యూనిట్లు అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేసుకుంది. 14 యూనిట్లు అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేసుకుంది. అలాగే ఎర్త్ ఏమో 51 యూనిట్లు అబ్జార్బ్ చేసుకుంది. ఇక్కడ కూడా సేమ్ అదే డేటా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది అబ్జార్బ్ చేసుకున్న డేటా. అయితే ఇది మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళిపోయింది అనే డేటా ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే వెనక్కి వెళ్ళేది ఏ రూపంలో జరుగుద్ది? లాంగ్ వేవ్ రేడియేషన్ రూపంలో. ఇదంతా వచ్చిందంతా కూడా ఏ రూపంలో వచ్చింది? షార్ట్ వేవ్ రేడియేషన్ లో వచ్చింది. భూమి వెనక్కి రిఫ్లెక్ట్ చేసే రేడియేషన్ ఏమో లాంగ్ వేవ్ రేడియేషన్ లో వచ్చింది. కానీ లాస్ట్ ఫైనల్ గా ఇవన్నీ రేడియేటెడ్ ఫ్రమ్ ఎర్త్. అలాగే టర్బులెన్స్ అండ్ కన్వెక్షన్, కండెన్సేషన్ అంటే వర్షాలు పడడం, ఇవన్నీ ఉంటాయి కదా. మొత్తం ఇవన్నిటిలో హీట్ ఎంత లాస్ట్ అయిపోయిందో అంతా చూసి లాస్ట్ కి మళ్ళీ ఆ 65% ఎనర్జీ బయటికి వెళ్ళిపోద్ది. అంటే దీన్ని బట్టి ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేది, ఎర్త్ యొక్క హీట్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయబడుతుంది. దాన్నే మనం
హీట్ బడ్జెట్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ హీట్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పి పిలుస్తామండి. అంటే ఇప్పుడు మీకు అర్థమవుద్ది ఏంటి అంటే ఎర్త్ ఎందుకు వేడెక్కదు, అలాగే ఎర్త్ ఎందుకు చల్లబడిపోదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ హీట్ బడ్జెట్ అనేది, నెట్ హీట్ బడ్జెట్ అనేది ఎర్త్ సర్ఫేస్ మీద అన్ని దగ్గరలా ఒకేలాగా ఉందా? ఒకేలా ఉందంటే ఖచ్చితంగా ఒకేలా లేదండి. ఓకే, వేరియేషన్ ఇన్ ద నెట్ హీట్ బడ్జెట్ ఎట్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, అయితే మనకు తెలుసు ఏంటది, భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాల్లోనికి సోలార్ ఎనర్జీ ఒకే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రావట్లేదు. ఖచ్చితంగా లొకేషన్ బట్టి ఆ సోలార్ అమౌంట్ అనేది మారుతూ ఉంది. అయితే అది మారేది ఫస్ట్ ఇంపాక్ట్ చేసేది ఏంటి అంటే లాటిట్యూడ్. ఓకే, దాని యొక్క భూమి మీద ఉన్న ఒక ప్రాంతం యొక్క లాటిట్యూడ్ అనేది మెయిన్ అక్కడ ఆ ప్రాంతం రిసీవ్ చేసుకునే సోలార్ ఎనర్జీని డిసైడ్ చేస్తా ఉందండి. అంటే మెయిన్ ఆ లాటిట్యూడినల్ వేరియేషన్, అదే మీకు కింద కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది ఒక ఇమేజ్ రూపంలో. ఓకే, మీరు 0 to 70 వరకు లాటిట్యూడ్స్ వరకు ఉన్న ప్రాంతాన్ని మీకు రిప్రజెంట్ చేశారండి. ఎనర్జీ ఎంత వస్తుంది వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ లో రిప్రజెంట్ చేశారు చూడండి. ఓకే, ఇక్కడ 350, 300, 250, 200, 150, 150 అలా 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 ఎనర్జీ తగ్గిపోతూ ఉంది. అయితే 0 to 40 వరకు ఉండే ప్రాంతాల్లో ఎనర్జీ అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంది. ఓకే, దాన్ని సర్ప్లస్ అంటాం. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఉంటే సర్ప్లస్ అంటాము. అలాగే 40 నుంచి పోలార్ రీజన్ కి వరకు ఉండే ప్రాంతాల్లో ఎనర్జీ కొంచెం తక్కువగా ఉంది. దాన్ని మనం డెఫిసిట్ రీజియన్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ఆ డెఫిసిట్ రేడియేషన్ లో మనకి ఎక్కడైతే డెఫిసిట్ ఉందో, అలాగే ఎక్కడైతే సర్ప్లస్ ఉందో, ఈ రెండు కూడా ఎర్త్ మీద ఒకలాగా ఎగ్జిస్ట్ అవ్వలేవు. కాబట్టి ఎర్త్ ఏం చేస్తుంది, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇచ్చే చూడండి, ద సర్ప్లస్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద ట్రాపిక్స్ ఈజ్ రీడిస్ట్రిబ్యూటెడ్ పోల్వార్డ్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్స్ ద ట్రాపిక్స్ డు నాట్ గెట్ progressively heated up due to the accumulation of excess heat, or the high latitudes get permanently frozen due to excess deficit. ఓకే, అంటే ఈ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ జరగడం వల్లనే పోలార్ రీజియన్స్ విపరీతంగా హీట్ ఎక్కిపోవు, అలాగే హై లాటిట్యూడ్ లో ఉండే రీజియన్స్ అంటే 60, 70, 80 ఆ రీజియన్ లో ఉండే రీజియన్స్ పర్మనెంట్ గా ఫ్రోజన్ స్టేట్ లో ఉండిపోకుండా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది కాపాడుతుంది. ఓకే, అయితే ఇవి పక్కన పెడితే ఇప్పుడు టెంపరేచర్ గురించి వద్దామండి. ఓకే, టెంపరేచర్ అంటే ఇంతవరకు మనం మెజర్ చేస్తుంది ఏంటి, హీట్ ఎనర్జీ అంతే. ఓకే, అయితే ఆ హీట్ ఎనర్జీని పక్కన పెడితే హీట్ వల్ల ఒక ఫినామినాన్ క్రియేట్ అవుతుందండి. అదేంటి అంటే టెంపరేచర్. హీట్ వేరు, టెంపరేచర్ వేరు. హీట్ అనేది ఒక ఎనర్జీ, టెంపరేచర్ అనేది ఏంటంటే ఒక లక్షణం అనమాట, ఒక యాడ్జెక్టివ్ లాంటిది అనమాట. అరే ఈ పదార్థం, ఒక గిన్నె పట్టుకున్నా వేడిగా ఉంది, అరే వేడిగా ఉంది. లేకపోతే ఒక డ్రింక్ పట్టుకున్నా, అరే చల్లగా ఉంది. అంటే అది ఒక యాడ్జెక్టివ్ లాంటిది, ఎక్స్ప్రెషన్ లాంటిది అనమాట టెంపరేచర్ అనేది. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఒక వస్తువు ఎంత వేడిగా ఉంది ఆరా ఎంత చల్లగా ఉంది. డిగ్రీ ఆఫ్ హౌ హాట్ ఆర్ డిగ్రీ ఆఫ్ హౌ కోల్డ్ ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్ ఈజ్. ఒక వస్తువు అనేది ఎంత వేడిగా ఉంది ఆర్ ఎంత చల్లగా ఉంది అని చెప్పేదే టెంపరేచర్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ ద డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్, దాన్నే మనం టెంపరేచర్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఈ సోలార్ ఎనర్జీ వల్ల హీట్ ఎనర్జీ క్రియేట్ అయింది, హీట్ ఎనర్జీ వల్ల టెంపరేచర్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ అయిందండి. అయితే ఈ టెంపరేచర్ అనేది భూమి మీద అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉంటుందా, ఉండదు. ఓకే, కొన్ని ప్రాంతాల్లో -డిగ్రీ సెంటీగ్రేడ్, ఒక హిమాలయాల్లోకి కొంతమంది ఎవరెస్ట్ మీదకి ఎక్కుతారు, అక్కడికి వెళ్తే -20, -30, -40 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటారు. అయితే పోలార్ రీజియన్ అమెరికా ఇప్పుడు వెళ్ళి ఎవరైనా అడగండి, ఒకవేళ అమెరికాలో రీజియన్స్ లో ఉండే వాళ్ళకి మైనస్ లో ఉంటాయి టెంపరేచర్స్. ఎందుకు టెంపరేచర్స్ అన్ని దగ్గరలో ఒకేలా ఉండట్లేదు? పోనీ మన ప్రాంతంలో తీసుకుని సమ్మర్ లోనేమో 35 డిగ్రీస్, 34 డిగ్రీస్ ఇలా హై టెంపరేచర్ రికార్డ్ అవుతాయి. ఇప్పుడు వచ్చేటప్పటికేమో 20, 25 డిగ్రీస్ ఇలా మాత్రమే రికార్డ్ అవుతుంది. అంటే టెంపరేచర్ అనేది వ్యారీ అవుతుంది. కంపల్సరిగా ఒక ప్రాంతంలో ఉండే ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది వ్యారీ అవుతుంది. అయితే ఆ వ్యారీ అవ్వడానికి కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ రీజియన్? ఏం లేదండి, ఫస్ట్ది టెంపరేచర్ ఎఫెక్ట్ అవ్వడానికి, టెంపరేచర్ వ్యారీ చేసేది లాటిట్యూడ్, ఒక ప్రాంతం యొక్క లాటిట్యూడ్, అలాగే ఒక ప్రాంతం యొక్క ఆల్టిట్యూడ్. లాటిట్యూడ్ అంటే అది అక్షాంశం, 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ లాటిట్యూడ్ వరకు నార్త్ లాటిట్యూడ్స్ ఉన్నాయి, అలాగే 0 నుంచి 90 డిగ్రీస్ వరకు సౌత్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. అలాగే ఆల్టిట్యూడ్ అంటే
ఒక ప్రాంతం యొక్క హైట్. అలాగే మూడోది డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ, అలాగే ద ఎయిర్ మాస్ సర్క్యులేషన్, అట్మాస్ఫియరిక్ ఎయిర్ మాస్ సర్క్యులేషన్, అలాగే ద ప్రెజెన్స్ ఆఫ్ వార్మ్ అండ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్. అంటే సముద్రంలో ప్రవాహాలు ఉంటాయి కదా, సముద్ర ప్రవాహాలు, వెచ్చని ప్రవాహాలు, అలాగే శీతల ప్రవాహాలు, అంటే వార్మ్ ఓషన్ కరెంట్స్, అలాగే కోల్డ్ ఓషన్ కరెంట్స్. వీటితో పాటు లోకల్ ఆస్పెక్ట్, అక్కడ లోకల్ ఉండే కొన్ని కండిషన్స్ మనకి భూమి మీద ఉండే వివిధ ప్రాంతాల్లో అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ ని వ్యారీ చేస్తాయండి. అయితే అందులో ఫస్ట్ వ్యారీ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే ఖచ్చితంగా లాటిట్యూడ్. ఓకే, ఒక ప్రాంతం యొక్క టెంపరేచర్ అనేది ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వచ్చే ఇన్సోలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ ఇన్సోలేషన్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్సోలేషన్ అనేది తక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్ గా టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే మనకు తెలుసు ఏంటి అంటే ఇన్సోలేషన్ అనేది ఈక్వటోరియల్ రీజన్ నుంచి పోలార్ రీజన్ కి వెళ్లే కొద్దీ కంటిన్యూస్ గా అలా 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 డిక్రీజ్ అయిపోద్ది. ఎందుకంటే అక్కడికి వెళ్లే కొద్దీ స్లాంట్నెస్, ఓకే, సూర్యకిరణాల యొక్క స్లాంట్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటది. కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్లే కొద్దీ మనకి టెంపరేచర్ అనేది అలా 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 తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అంటే దాన్ని బట్టి మనం చూసుకుంటే ఒక ప్రాంతంలో నువ్వు ఏ లాటిట్యూడ్ దగ్గర ఉన్నావో అది ఫస్ట్ నీ యొక్క ఏరియా యొక్క టెంపరేచర్ ని డిసైడ్ చేస్తుంది. ఓకే, ఆల్టిట్యూడ్ అయిపోయింది, సారీ లాటిట్యూడ్ అయిపోయింది, తర్వాత ఆల్టిట్యూడ్ నువ్వున్న ఎత్తండి. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో మాట్లాడాం ఏంటి అంటే ట్రోపోస్పియర్ లో కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, when we move upwards in the troposphere the temperature decreases continuously. ఎందుకంటే ఇవాళ క్లాస్ లో మనము కారణం చెప్పాం. ఏంటా కారణం? ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అనేది పై నుంచి వేడెక్కట్లేదు, ఆపోజిట్ గా కింద నుంచి కింద ఉన్న ముందు వేడెక్కుతుంది, అలాగే దానిపై తర్వాత వేడెక్కుతుంది, అలా 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 కన్వెక్షన్ కరెంట్స్ వల్ల మిగతావన్నీ కూడా వేడెక్కుతున్నాయి. కానీ ఫస్ట్ వేడెక్కేది ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ కి దగ్గరలో ఉన్నది. ఎందుకు? ఇక్కడికి రెండు రకాల రేడియేషన్స్, ఒకటి సోలార్ రేడియేషన్ వస్తుంది, దాంతో పాటు వెంటనే ఎర్త్ నుంచి రిలీజ్ అయ్యే టెరెస్ట్రియల్ రేడియేషన్ కూడా దీనికి యాడ్ అవుతుంది. కాబట్టి ఎర్త్ సర్ఫేస్ కి దగ్గరలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అట్మాస్ఫియర్ హీటింగ్ ఫ్రమ్ బిలో, ఓకే, నాట్ హీటింగ్ ఫ్రమ్ అబౌవ్. పై నుంచి వేడెక్కట్లేదని కింద మంట పెడితే ఎలా మండుతుంటది కదా, కింద మండుతుంటే కింద టెంపరేచర్ ముందు పెరుగుద్ది, తర్వాత పైన మండుద్ది అనమాట. ఓకే, అలాగే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అయితే నువ్వు అలా పైకి వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్ గా ఈ ట్రోపోస్పియర్ లో టెంపరేచర్ అనేది తగ్గడం మొదలవుతూ ఉంటది. ఎంత తగ్గుతూ ఉంటది? 1 కిలోమీటర్కి 6.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుందండి. ఓకే, ట్రోపోస్పియర్ లో నువ్వు ఉన్నంత వరకు, అంటే ట్రోపోస్పియర్ యొక్క యావరేజ్ హైట్ 13 కిలోమీటర్స్ అనుకుంటే, ఆ 13 కిలోమీటర్స్ హైట్కి రీచ్ అయ్యేంత వరకు నువ్వు కింద నుంచి పైకి వెళ్తుంటే ప్రతి కిలోమీటర్కి కూడా 5 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతుంది. దీన్నే మనం మీటర్లో అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఏమో, సారీ 5 డిగ్రీస్ కాదండి, 6.5 డిగ్రీస్. అలాగే ప్రతి 165 మీటర్లకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఓకే, అలాగే అంటే దీన్ని బట్టి చూసుకుంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాము ఏంటది, మీరు 1 కిలోమీటర్ హైట్ లో ఉన్నారనుకోండి, 1 కిలోమీటర్ హైట్ అంటే 6.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. 2 కిలోమీటర్ల హైట్ లో ఉన్నారు అంటే 6.5 అంటే 13 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా మీద ఉన్నారనుకోండి, బుర్జ్ ఖలీఫా యొక్క హైట్ నియర్లీ 1 కిలోమీటర్ అనుకోండి, అదే 833 అంత ఉంటుంది, నాకు గుర్తులేదు. 1 కిలోమీటర్ అనుకోండి, అంటే బుర్జ్ ఖలీఫా కింద ఉండే ప్రాంతాల్లో టెంపరేచర్ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే దుబాయ్లో, ఓకే, ఆ పైన మీకుండే టెంపరేచర్ ఎంత అంటే నియర్లీ 63.5 ఆ రేంజ్ కి తగ్గిపోతుంది. ఓకే, ఎందుకు? సారీ 63 కాదు, 43.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కి తగ్గిపోతుంది. ఎందుకంటే పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది ట్రోపోస్పియర్ లో. దీన్నే మనం ఏమంటామంటే నార్మల్ ల్యాప్స్ రేట్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, తర్వాత డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. ఓకే, ఒక ఏరియా యొక్క టెంపరేచర్ అనేది సముద్రానికి నువ్వు దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటదండి. ఓకే, ఎందుకంటే ల్యాండ్ వాటరు రెండు కూడా ఒకేలాగా వేడెక్కవు. ఓకే, ల్యాండ్ అనేది చాలా తొందరగా వేడెక్కిపోద్ది, చాలా తొందరగా చల్లారబడిపోయింది, అంటే బొబ్బిలు లాగా తొందరగా వేడెక్కిపోయింది, తొందరగా చల్లబడిపోయింది. అయితే దానికి ఆపోజిట్ గా వాటర్ అనేది చాలా లేటుగా వేడెక్కుద్ది, వేడెక్కడానికి చాలా టైం పడుద్ది, అలాగే చల్లబడడానికి కూడా
చాలా టైం పడుతుందండి. ఓకే, ఈ కారణాల వల్ల ఏంటి అంటే ఈ సముద్రానికి దగ్గరలో ఉండే వాళ్ళకి ఆ ఉష్ణోగ్రత, ఆ అట్మాస్ఫియర్ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో, వెదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరీ ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉండదన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చే చూడండి, ద ప్లేసెస్ సిచ్యువేటెడ్ నియర్ ద సీ కమ్ అండర్ ద మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సీ అండ్ ల్యాండ్ బ్రిడ్జెస్ విచ్ మోడరేట్ ద టెంపరేచర్. సముద్రానికి దగ్గరలో ఉండే ప్రాంతాలకి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం తీరంలో ఉన్నారనుకోండి. ఓకే, అలాగే ఇది సముద్రం అనుకోండి, విశాఖపట్నంలో సముద్ర తీరం ఉంది కదా. ఓకే, ఇది సముద్రం అనుకోండి. అయితే ఈ విశాఖపట్నం తీరం ఉన్న వారికి ఏం జరుగుతుంది, వీళ్ళకి ఎక్కువ హీట్ ఎనర్జీ వచ్చినా కూడా ఏమవుతుందంటే సముద్రానికి చాలా దాహం అండి. సముద్రం ఎంత హీట్ ఎనర్జీనైనా రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే సముద్రంలో ఉండేది నీరు యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ కాబట్టి నీరు ఎంత ఎనర్జీ ఇచ్చినా కూడా తను రిసీవ్ చేసుకుంటది. కాబట్టి ఇది ఏం చేస్తుంది, తన మీదకి వచ్చే ఎనర్జీతో పాటు ఈ ఎనర్జీని కూడా లాక్కోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత టెంపరేచర్ తక్కువగా ఉంటది మార్నింగ్ టైంలో. మిగతా రీజియన్స్ అంటే సముద్రానికి దూరంగా ఉండే రీజియన్స్ లో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా కూడా సముద్రానికి దగ్గరగా ఉండే రీజియన్ లో టెంపరేచర్ తక్కువగా ఉంటది. ఓకే, అలాగే నైట్ అయినప్పటికీ సూర్యుడు లేడు కాబట్టి ఆటోమేటిక్ ఈ రీజియన్ లో ఉన్న టెంపరేచర్ ఇంకా పడిపోవాలి. కానీ సముద్రం ఏం చేసింది, మార్నింగ్ అంతా ఎంతో అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని, మనం ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు వేస్తే ఎలా అయితే హీట్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుందో, సముద్రం కూడా ఏం చేస్తుందంటే మార్నింగ్ అంతా చాలా అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని స్టోర్ చేసి ఉంచింది. దీనివల్ల నైట్ టైం మరీ టెంపరేచర్ తగ్గిపోకుండా ఈ సముద్రం అనేది కాపాడుతుంది. అందువల్ల సముద్రానికి దగ్గరలో ఉండే ప్రాంతాల్లో అట్మాస్ఫియర్ మీద, ఓకే, వాళ్ళ యొక్క అట్మాస్ఫియరిక్ కండిషన్స్ మీద మోడరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది సీ అనేది పడుతుంది. మోడరేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది సీ అనేది పడుతుందండి. ఓకే, దాంతో పాటు ఎయిర్ మాస్ అండ్ ఓషన్ కరెంట్స్, ఎయిర్ మాస్లు ఓషన్ కరెంట్స్ ఇవి కూడా ఒక రీజియన్ లో ఉండే టెంపరేచర్ ని డిసైడ్ చేస్తాయండి. ఎలాగా, ఓకే, ద ప్లేసెస్ విచ్ కమ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వార్మ్ ఎయిర్ masses experience high temperature and the places that come under the influence of cold air masses experiences low temperatures. ఎయిర్ మాస్ అంటే ఏంటి అంటే ఒక లార్జ్ ఏరియాలో సేమ్ టెంపరేచర్, సేమ్ వాటర్ వేపర్ కంటెంట్ అలాంటి కండిషన్ కలిగిన ఎయిర్ ఒకటి ఉంటే మొత్తం ఒకేలా, దాని కండిషన్స్ అన్ని ఒకేలా ఉన్నాయి కాబట్టి దాన్నే మనం ఎయిర్ మాస్ అని చెప్పి పిలుస్తామండి. అయితే దాని యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటే దాన్ని వార్మ్ ఎయిర్ మాస్ అంటాము, టెంపరేచర్ తక్కువగా ఉంటే కోల్డ్ ఎయిర్ మాస్ అని చెప్పి పిలుస్తాము. ఓకే, అయితే వార్మ్ ఎయిర్ మాస్ అవనియండి, కోల్డ్ ఎయిర్ మాస్ అవనియండి, అది ఏదైనా ఒక ప్రాంతంలోకి ఒక వార్మ్ ఎయిర్ మాస్ వచ్చింది అనుకోండి, అంటే దానిలో టెంపరేచర్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్ ఆ రీజియన్ యొక్క టెంపరేచర్ పెరుగుద్ది. ఒకవేళ ఒక రీజియన్ లోకి వేడిగా ఉన్నా కూడా కోల్డ్ ఎయిర్ మాస్ వచ్చింది అనుకోండి, ఏమవుద్ది, ఆ కోల్డ్ ఎయిర్ మాస్ అక్కడికి రావాలన్నా అక్కడ యావరేజ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. దాంతో పాటు సముద్రానికి దగ్గరలో ఇలాగే అట్మాస్ఫియర్ ఎలాగైతే కోల్డ్ ఎయిర్ వార్మ్ ఎయిర్ మూవ్ అవుతున్నాయో, వార్మ్ వాటర్ కోల్డ్ వాటర్ కూడా సముద్రాలలో మూవ్ అవుతాయి. వాటిని మనం కరెంట్స్, ఓషన్ కరెంట్స్ అని చెప్పి పిలుస్తాము. అయితే అందులో కోల్డ్ కరెంట్స్ ఉంటాయి, వార్మ్ కరెంట్స్ ఉంటాయి. అయితే ఒక తీరంలో మీరు నిల్చున్నప్పుడు అక్కడ ఒక కోల్డ్ కరెంట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా అక్కడ టెంపరేచర్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఒక రీజియన్ లోకి, అదే ప్రాంతంలోకి వార్మ్ ఓషన్ కరెంట్ వచ్చిందంటే అక్కడ హై టెంపరేచర్ అనేది రికార్డ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఓకే, అంటే ఈ విధంగా టెంపరేచర్ ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తా ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు లాస్ట్ కి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్, ఎర్త్ సర్ఫేస్ మీద టెంపరేచర్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ చెప్పాలి అంటే మనకి అన్ని ప్రాంతాల్లో టెంపరేచర్ ఎలా ఉందో మనం డైరెక్ట్ గా చెప్పాలంటే ఎలా చెప్తామండి, దానికంటూ ఒక రిప్రజెంటేషన్ కావాలి. ఆ రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఐసోథర్మ్స్. ఓకే, అంటే ఐసోథర్మ్స్ బట్టి ఎర్త్ సర్ఫేస్ మీద టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ మనము వేరియేషన్ ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చి రకరకాల మ్యాప్లు, అంటే కలర్స్ తో మ్యాప్లు తయారు చేస్తున్నారు. కానీ ఎప్పుడు జనరల్ గా మనము టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే ఐసోథర్మ్స్ అండి. ఓకే, అయితే ఐసోథర్మ్స్ అంటే ఏం లేదండి, ద లైన్స్ జాయినింగ్ ద ప్లేసెస్ ఆఫ్ ఈక్వల్ టెంపరేచర్, అంటే ఈక్వల్ టెంపరేచర్ ఉండే ఏరియాని కలిపే లైన్స్ నే మనం ఐసోథర్మ్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు -25 degrees సెంటీగ్రేడ్ ఐసోథర్మ్ ఉంది అంటే ఏంటి, ఇది ఈ లైన్స్ ఈ ఏరియాలు అన్నిటిని ఇలా కలుపుతుందండి. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే ఈ ఏరియాలో ఉన్న టెంపరేచరు
-25°C అనమాట. ఓకే, అంటే ఈ ఏరియాలో మొత్తం ఒకే రకమైన టెంపరేచర్ ఉంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ 0°C ఐసోథర్మ్. అంటే ఈ ఏరియా, ఈ 0°C లైన్ ఉన్న ఏరియా మొత్తం ఒకే టెంపరేచర్ ఉంది. అయితే మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, సార్ ఈ ఏరియా ఇక్కడ ఇలా తీసుకోండి, ఇదంతా ఒకే లాటిట్యూడ్ మీద ఉంది. అయితే ఈ లాటిట్యూడ్ మీద ఇక్కడేమో 0°C ఐసోథర్మ్ ఉంది, ఇక్కడేమో 10°C ఐసోథర్మ్ ఉంది, మళ్ళీ ఇక్కడేమో 0°C ఐసోథర్మ్ ఉంది, ఇక్కడేమో -25°C ఐసోథర్మ్ ఉంది. ఎందుకు ఇలా వేరియేషన్ వచ్చింది అంటే, ఒకే లాటిట్యూడ్ మీద ఉన్నా కూడా వేరియేషన్స్, ఎంత దారుణమైన వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఆ వేరియేషన్స్ అంతా స్టడీ చేయడానికి మనం ఫస్ట్ ఐసోథర్మ్స్ ని స్టడీ చేయాలండి. ఓకే, అయితే ఈ ఐసోథర్మ్స్ ని మనకి ఈ లెసన్ లో ఎలా చేసేదంటే, మెయిన్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ని జనవరిలోను మరియు జూలైలోను కంపేర్ చేస్తే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో. ఎందుకంటే జనవరి మంత్ అప్పుడు మనకి పెరిహీలియన్ ఉంటుందని చెప్పాము. దాంతో పాటు ఆ టైంలో సూర్యుడు సదరన్ హెమిస్ఫియర్ లో ఉంటాడు. అలాగే జూలై మంత్కి వచ్చేటప్పటికి జూలైలో నార్దర్న్ హెమిస్ఫియర్ లో సూర్యుడు ఉంటాడు. ఓకే, ఆ టైంలో మనకి ఎపిహీలియన్ జరుగుతుంది. ఓకే, ఈ రెండు టైంలో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ మనం స్టడీ చేస్తే మనకి ఈజీగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అర్థమవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఈ ఇమేజ్ లో మీకు జనవరి మంత్ లో ఉన్న ఐసోథర్మ్స్ రిప్రజెంట్ చేసేదండి. ఓకే, తర్వాత ఇమేజ్ ఉంటుంది, తర్వాత ఇమేజ్ లో జూలైలో ఉండే టెంపరేచర్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఐసోథర్మ్స్ అనేవి జనరల్ గా ఈ లాటిట్యూడ్స్ కి ప్యారలల్ గానే ఉంటాయండి మాక్సిమం కేసెస్ లో. అంటే అవి కర్వ్డ్ గా ఉన్నా కూడా మెయిన్ లాటిట్యూడ్స్ కి ప్యారలల్ గా ఉంటాయి. అయితే ఈ ప్యారలల్ గా ఉండే ఐసోథర్మ్స్ కొన్ని దగ్గరలో డీవియేషన్స్ కనిపిస్తాయండి. ఓకే, అయితే ఆ డీవియేషన్స్ జనవరిలో చాలా ఎక్కువగా ఉంటాయండి. జనవరిలో ఆ డీవియేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, జూలైలో చాలా తక్కువగా ఉంటాయి దాని జనవరిలో కంపేర్ చేస్తే. అది కూడా నార్దర్న్ హెమిస్ఫియర్ లో మీరు చూస్తే చూడండి, మెయిన్ ఈ వేరియేషన్స్ అంటే ఒక ఐసోథర్మ్ ఎన్ని కర్వులు తీసుకుని వెళ్తుందో చూడండి. అదే సదర్న్ హెమిస్ఫియర్ లో అంత ఎక్కువ వేరియేషన్ లేదంటే, సదర్న్ హెమిస్ఫియర్ లో తక్కువ వేరియేషన్ ఉంటుంది, అలాగే జనవరిలో ఎక్కువ వేరియేషన్ ఉంటుంది, జూలైలో తక్కువ వేరియేషన్ ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే ఎందుకు ఈ వేరియేషన్ వస్తుంది, ఎందుకు ఈ వేరియేషన్ వస్తుంది? ఎందుకంటే మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ వరల్డ్ లో, ఈ గ్లోబ్ లో మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ ఏరియా నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉంది, అలాగే మెజారిటీ ఆఫ్ ది ఓషన్ ఏరియా సదర్న్ హెమిస్ఫియర్ లో ఉంది. అంటే సదర్న్ హెమిస్ఫియర్ లో ల్యాండ్ తక్కువ, ఓషన్ ఏరియా ఎక్కువ. నార్దర్న్ హెమిస్ఫియర్ లో ల్యాండ్ ఎక్కువ, ఓషన్ ఏరియా తక్కువ. కాబట్టి ఈ ల్యాండ్ మీద మనకి వేరియేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఈ ఐసోథర్మ్స్ లో ఉండే ఇర్రెగ్యులారిటీస్ అనేవి విపరీతంగా ఉంటాయి. ఐసోథర్మ్స్ లో ఇర్రెగ్యులారిటీస్ అనేవి నార్దర్న్ హెమిస్ఫియర్ లో సదర్న్ హెమిస్ఫియర్ కంటే విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే సదర్న్ హెమిస్ఫియర్ యూనిఫామ్ అండి. ఎక్కడో ఇగోండి ఈ ల్యాండ్ మాస్, ఈ ల్యాండ్ మాస్, ఈ ల్యాండ్ మాస్ కాకుండా మిగతాదంతా సముద్రం అండి. అందుకే మాక్సిమం మెయిన్ యూనిఫామ్ గా ఉంటాయండి. కానీ నార్దర్న్ హెమిస్ఫియర్ లో సముద్రం, ల్యాండ్, సముద్రం, ల్యాండ్, సముద్రం, ఇలా రకరకాల వేరియేషన్స్ ఉండడం వల్ల అక్కడ ఐసోథర్మ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే జనవరి నెల వచ్చింది. జనవరిలో ఓషన్స్ మీద ఐసోథర్మ్స్ నార్త్ వైపు డైవర్ట్ అవ్వడం మీరు చూస్తున్నారు. ఓకే, ఓషన్స్ మీద ఉండే ఐసోథర్మ్స్ నార్త్ వైపు డీవియేట్ అవ్వడం మీరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాటిట్యూడ్ తీసుకోండి, ఈ ఏరియా తీసుకోండి. ఓకే, ఈ ఏరియా తీసుకుంటే ఇక్కడ ల్యాండ్ మీద 0°C టెంపరేచర్ రికార్డ్ అయితే ఓషన్స్ మీద మాత్రం 10°C టెంపరేచర్ రికార్డ్ అయింది. ఓకే, సేమ్ లాటిట్యూడ్ లో ఉన్న ఓషన్ మీద ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అయింది, ల్యాండ్ మీద ఏమో తక్కువ టెంపరేచర్ రికార్డ్ అయింది. ఎందుకు, దేనికి కారణం ఏంటి, అలా జరగడానికి కారణం ఏంటి? దీన్ని మనం దేనికి రిలేట్ చేసుకోవచ్చు అంటే, నార్థరన్ అట్లాంటిక్ ఓషన్ లో జరిగే ఓషన్ సర్క్యులేషన్ ని దానికి రిలేట్ చేసుకోవచ్చు అంట. ఎందుకంటే ఇక్కడ వార్మ్ ఓషన్ కరెంట్స్ ఉంటాయండి, గల్ఫ్ స్ట్రీమ్, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. ఓకే, దీని వల్ల ఏమవుతుందంటే ఈ కరెంట్స్ ఇటు నుంచి ఇలా ప్రవహిస్తాయి అనమాట. ఈక్వటోరియల్ రీజియన్ నుంచి ఇలా నార్త్ పోల్ వైపు ప్రవహిస్తూ ఉంటాయి అనమాట. ఇలా ప్రవహించేటప్పుడు అవి ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్ లోనికి వార్మ్ వాటర్ ని
క్యారీ చేసుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే వామ్ వాటర్ క్యారీ చేసిందో ఆటోమేటిక్ గా ఆ రీజియన్స్ లో ఉండే టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. అయితే ల్యాండ్ మీద అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి ల్యాండ్ మీద మాత్రం టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, అందువల్ల ఏమైందంటే ల్యాండ్ మీద ఐసోథర్మ్ సౌత్ డైరెక్షన్ లోకి బెండ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఓకేనా సముద్రం మీద ఐసోథర్మ్ ఏమో నార్త్ డైరెక్షన్ లోనికి బెండ్ అవుతుంది. ఓకే, అయితే ఈ ల్యాండ్ మీద సౌత్ సైడ్ కి బెండ్ అవ్వడం అనేది మనకి ఎక్కడ బాగా కనిపిస్తుందంటే ఇదిగోండి సైబీరియాలోను అలాగే కెనడాలోను మనకి ఎంత నీట్ గా చూడండి. ఐసోథర్మ్ ఇక్కడ 25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ -25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటే సైబీరియా ఓకేనా అలాగే నార్త్ కొరియా సౌత్ కొరియాకి దగ్గరలో ఉండే ప్రాంతాల్లోనే -20 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డ్ అయిపోతుంది. అంటే ఎంత దారుణమో చూసుకోండి మీరే. ఇక్కడ -25 ఉండేది ఇక్కడ సైబీరియాలోకి వచ్చేటప్పటికి మిడ్ లాటిట్యూడ్స్ లోనే -25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రికార్డ్ అయిపోతుంది. ఓకే, అలాగే మీకు ఇంకో విషయం కూడా ఇచ్చాడు. 60 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ తీసుకోండి. ఇది 60 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ అండి. ఈ ఈస్ట్ లాంగిట్యూడ్ దగ్గర తీసుకుంటే 50 డిగ్రీస్ నార్త్ లాంగిట్యూడ్ దగ్గర ఎంత టెంపరేచర్ ఉందో లాటిట్యూడ్ దగ్గర ఎంత టెంపరేచర్ ఉందో 80 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ దగ్గర కూడా అంతే టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. చూడండి ఒకసారి మీరు ఇప్పుడు ఈ లైన్ చూడండి, పోనీ ఈ ఐసోథర్మ్ చూడండి -25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ -12.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ చూడండి. ఈ ప్రాంతంలో ఎంత టెంపరేచర్ ఉందో ఈ ప్రాంతంలో కూడా అంతే టెంపరేచర్ ఉంది. పెద్ద వేరియేషన్ అనేది కనిపించట్లేదు. ఓకే, అంటే ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యూరేషియా యొక్క కాంటినెంటల్ రీజన్ అనేది సముద్రానికి చాలా దూరంలో ఉందండి. సముద్రానికి చాలా దూరంలో ఉంటుంది. యూరేషియా కాంటినెంట్ చాలా పెద్దదిగా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాంతంలోనికి ఈ సముద్రము దూరమే, ఈ సముద్ర ప్రాంతము దూరమే కాబట్టి అక్కడ సముద్రాల యొక్క మోడరేటింగ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, ఈ రీజియన్ లోనే అంత తక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయిపోతున్నాయి. ఈ రీజియన్స్ లోనే అంత తక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయిపోతున్నాయి. అయితే ఈ జనవరి మంత్ లో మీన్ యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంటుందంట తెలుసా? నియర్లీ 27 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటుందంట. ఓకే, ఎక్కడ ఈక్వటోరియల్ రీజియన్ లో 27 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటుంది మీన్ యావరేజ్ మంత్లీ టెంపరేచర్. ఓకే, అలాగే ట్రాపిక్స్ లోకి వెళ్ళేటప్పటికి 24 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఓకే, మిడ్ లాటిట్యూడ్స్ లోకి వెళ్ళేటప్పటికి 2 డిగ్రీస్ నుంచి ఓకేనా 0 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఇంకా మీరు యూరేషియన్ కాంటినెంట్ యొక్క ఇంటీరియర్ లోకి వెళ్తే -18 నుంచి -48 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే జనవరిలో మంత్లీ యావరేజ్ టెంపరేచర్ అంటే మీన్ యావరేజ్ టెంపరేచర్ యొక్క వేరియేషన్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే ల్యాండ్ ఏరియాలోనే ఈ డిఫరెన్స్ అంతా కూడా మెయిన్ మనకి కనిపిస్తుంది. అదే సదర్న్ హెమిస్ఫియర్ లోకి వెళ్ళామనుకోండి, సదర్న్ హెమిస్ఫియర్ లో సముద్రం ఎక్కువ అండి. ఓకే, సముద్రం ఎక్కువ కాబట్టి సముద్రం యొక్క ఎఫెక్ట్ అనేది మనకి సదర్న్ హెమిస్ఫియర్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. ఇక్కడ హియర్ ద ఐసోథర్మ్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ parallel to the latitudes and the variation in temperature is more gradual than in the northern hemisphere. ఓకే, అయితే ఇక్కడ లాటిట్యూడ్స్ కి ప్యారలల్ గానే మాక్సిమం ఐసోథర్మ్స్ అన్ని కూడా రన్ అవుతూ ఉంటాయండి. అలాగే టెంపరేచర్ అనేది 0 నుంచి 90కి వెళ్ళే కొద్దీ అంత ర్యాపిడ్ గా తగ్గిపోకుండా ఓకే, ఎంత మీకు ఇక్కడ ఆల్రెడీ తొలి చెప్పాము నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఎంత ఎక్కువ వేరియేషన్ ఉంటుందని, సదర్న్ హెమిస్ఫియర్ లో అంత ర్యాపిడ్ గా తగ్గిపోకుండా కొంత స్లోగా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చే చూడండి. 20 డిగ్రీస్ సెంటీగ్రేడ్, 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్, 0 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఈ 3 ఐసోథర్మ్ లో ఉన్నాయి కదా. ఓకే, 20, 10, 0 ఈ 3 కూడా రఫ్ గా 35 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ కి, 45 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ కి, అలాగే 60 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ కి ప్యారలల్ గా రన్ అవుతాయంటండి. ఓకే, అలాగే ఇన్ జూలైకి వచ్చాం. జనవరి పక్కన పెట్టండి, జూలైకి వచ్చాం. ఓకే, జూలైకి వచ్చేటప్పటికి ఐసోథర్మ్స్ అనేవి మాక్సిమం లాటిట్యూడ్స్ కి ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఇక్కడ ఇచ్చే చూడండి. ఇక్కడ మీకు జనవరిలో ఉన్నంత వేరియేషన్స్ మీకు కనిపించట్లేదు. వేరియేషన్స్ ఉన్నాయి, వేరియేషన్స్ లేవు కాదు, చిన్న చిన్న వేరియేషన్స్ కంపల్సరీగా ఉంటాయి. కానీ పెద్ద వేరియేషన్స్ ఏవి కూడా మీకు జనవరిలో ఉన్నంత వేరియేషన్స్
జూలై మంత్ లో కనిపించట్లేదండి. ఓకే, జూలైలో టెంపరేచర్స్ అనేవి కొంతవరకు కాన్స్టెంట్ గా ఉన్నాయి. ఈక్వటోరియల్ ఓషన్స్ ఉన్నాయి కదా, ఈక్వటోరియల్ ఓషన్స్ నియర్లీ 27 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ ని రికార్డ్ చేస్తున్నాయి ఈక్వటోరియల్ ఓషన్స్. ఓకే, ఇక్కడ చూడండి 30 డిగ్రీస్ ఐసోథర్మ్ ఎక్కడ ఉందో చూడండి. ఓకే, అలాగే ఓవర్ ద ల్యాండ్ మోర్ దెన్ 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఈజ్ నోటీస్డ్ ఇన్ ద సబ్ ట్రాపికల్ కాంటినెంటల్ రీజన్ ఆఫ్ ఏషియా. ఓకే, ఏషియాలోని సబ్ ట్రాపికల్ రీజన్ లో ఉన్న కాంటినెంటల్ రీజన్ లో, సబ్ ట్రాపికల్ అంటే ట్రాపిక్స్ కి పైన ఉండే రీజన్ లో ఉన్న కాంటినెంటల్ రీజన్ లో 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. అలాంగ్ ద 30 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్, ఇది నియర్లీ 30 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ దగ్గర మనకి 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవ్వడం జరిగిందంటండి. ఓకే, అండ్ అలాంగ్ ది 40 డిగ్రీస్ నార్త్ ద ఐసోథర్మ్ ఆఫ్ 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దీంతో ప్యారలల్ గా రన్ అవుతుందంటండి. 40 డిగ్రీస్ నార్త్ దగ్గరలో 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఐసోథర్మ్ అనేది ప్యారలల్ గా రన్ అవుతుందంట. అలాగే 40 డిగ్రీస్ సౌత్ దగ్గర 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ కూడా ప్యారలల్ గా రన్ అవుతుందంట. చూడండి, అంటే దాని దగ్గరలో ఉన్నాయంట, అంటే కొంత స్టెబిలైజేషన్ కనిపించింది మీకు. ఓకేనా, అలాగే లాస్ట్ కి మీకు రేంజ్ ఆఫ్ టెంపరేచర్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగిందండి. ఓకే, జనవరికి జూలైకి ఉన్న టెంపరేచర్ లో రేంజెస్ ఎలా ఉన్నాయి. ఓకే, ద హైయెస్ట్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇస్ మోర్ దాన్ 60 డిగ్రీస్ సెంటీగ్రేడ్. రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే జనవరికి జూలైకి ఉన్న టెంపరేచర్స్ లో డిఫరెన్స్ 60 డిగ్రీల సెంటీగ్రేడ్ కనిపిస్తుందంటండి. ఎక్కడంటే ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది యూరేషియన్ కాంటినెంట్, సైబీరియాలో మీరు చూస్తే -40 డిగ్రీ సెంటీగ్రేడ్ అలా రికార్డ్ అయిందండి జనవరి మంత్ లో. ఓకేనా, ఇప్పుడు 10 డిగ్రీ సెంటీగ్రేడ్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది జూలైలోకి వచ్చేటప్పటికి. అంటే వేరియేషన్, ఎంత వేరియేషన్ చూడండి. మనమే ఒకవేళ మనం ఎంత వేరియేషన్ వేరీ చేస్తామండి. ఒకవేళ జనవరికి జూలైకి ఆంధ్రాలోనో లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రజలకి వేరియేషన్ ఎంత ఉంటుంది, ఒకవేళ జూలైలో ఒక 30 డిగ్రీ సెంటీగ్రేడ్ రికార్డ్ అయితే జనవరిలోకి వచ్చేటప్పటికి మహా అయితే ఒక 20 వరకు అంతే, లేకపోతే 18 వెళ్ళినా కూడా పెద్ద వేరియేషన్ కనిపించదు. కానీ అక్కడ ఎంత వేరియేషన్ వస్తుంది చూడండి. మీకు ఇక్కడ ఇచ్చాడు కూడా చూడండి, నార్త్ ఇండియాలో వేరియేషన్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఓకే, అలాగే మనకి మధ్యలో సౌత్ ఇండియా దగ్గరికి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరికి వచ్చేటప్పటికి 10 డిగ్రీ సెంటీగ్రేడ్ వేరియేషన్ ఉంది. అలాగే సౌత్ ఇండియా పూర్తిగా మన దగ్గరికి, సౌత్ ఇండియా దగ్గరికి వచ్చేటప్పటికి 3 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే కనిపిస్తుంది. అంటే యావరేజ్ గా మనకి పెద్ద వేరియేషన్ ఉంది. అంటే మనం ఈ 3కి 10కి మధ్యలో ఉంటామంటే మనకు ఒక వేరియేషన్ ఒక 7 డిగ్రీస్ 8 డిగ్రీస్ వేరియేషన్ ఉంటుందండి. ఓకే, అంటే మీరు మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాంటినెంటల్ రీజియన్ లో ఉండే రీజియన్స్ లో వేరియేషన్ చాలా ఎక్కువ. ఇక్కడ చూడండి, ఇవి ఓషన్ రీజియన్ సేమ్ దీని దగ్గరలో ఉన్నాయి, కానీ ఇక్కడ 20 డిగ్రీస్ 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మాత్రమే వేరియేషన్ కనిపిస్తుంది. ఓకే, సముద్రాలు ఎక్కడా కూడా పెద్ద వేరియేషన్ లేదండి, ల్యాండ్ మీద వేరియేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ 20 40 డిగ్రీస్ 50 డిగ్రీస్ 60 డిగ్రీస్ వేరియేషన్. ఓకే, ఇక్కడ కూడా 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వేరియేషన్. అంటే ల్యాండ్ మీద వేరియేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటండి, సముద్రాలు అయితే టెంపరేచర్ ని రెగ్యులేట్ చేసుకోగలవు, కానీ ల్యాండ్ కి అలాంటి అవకాశం ఏమీ లేదు. ఓకే, ఇది మనకి టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద మంత్స్ ఆఫ్ జనవరి అండ్ జూలై అండి. ఓకే, అండ్ ఫైనల్ గా ఈ లెసన్ లో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పాం. ఏంటది, ట్రోపోస్పియర్ లో పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది, ప్రతి కిలోమీటర్కి ఒక 6.5 డిగ్రీల సెంటీగ్రేడ్, లేకపోతే ప్రతి 165 మీటర్లకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది అన్నాము. దీన్నే మనం నార్మల్ ల్యాబ్స్ రేట్ అన్నామని చెప్పి లాస్ట్ టాపిక్ లోనే చెప్పామండి. ఓకే, అయితే ఇలా జరగకుండా ఏదైనా ఒక కండిషన్ లో దీనికి ఆపోజిట్ గా జరగవచ్చు. అంటే దీని ప్రకారం ఏంటి, ఇక్కడ టెంపరేచరు ఎక్కువగా ఉండాలి, ఇక్కడ టెంపరేచరు తక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ ఇది అనుకోండి, ఎర్త్ సర్ఫేస్ కి నియర్ లో ఒక 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందంటే కొంత హైట్కి వెళ్ళినప్పటికీ ఖచ్చితంగా వేరియేషన్ ఒక 20 డిగ్రీస్ ఎంతో వేరియేషన్ నీకు కనిపించాలి. అయితే అలా జరగకుండా ఎర్త్ సర్ఫేస్ దగ్గరలో 25 డిగ్రీస్ ఉంది. ఓకేనా, అలాగే కొంచెం దూరం వెళ్ళాక 29 30కి పెరిగింది అనుకోండి. ఓకే,
అంటే ఏంటి, నార్మల్ గా జరగాల్సిన దానికి రివర్స్ లో జరిగింది. అలా రివర్స్ లో జరగడాన్ని మనం ఏమంటామంటే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏం లేదు, ఓకేనా, ట్రోపోస్ఫియర్ లో సాధారణంగా జరిగే ఫినామినా అనేది టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడం అనే ఫినామినా రివర్స్ అయితే దాన్నే ఇన్వర్షన్ అంటారు. ఓకే, అయితే ఈ ఇన్వర్షన్ అనేది ఎందుకు జరుగుతుంది, ఇన్వర్షన్ అనేది ఎందుకు జరుగుతుంది, దీనికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఓకే, అయితే ఇన్వర్షన్ అనేది ఎప్పుడు ఏదో ఎక్కువ టైం లాంగ్ టర్మ్ ఏమి ఉండిపోదండి. ఓకే, ఇన్వర్షన్ ఈజ్ యూజువల్లీ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్, చాలా తక్కువ టైంలోనే ఉంటుందండి. అంటే ఒక గంట, ఒక అరగంట, ఇంత టైంలో మాత్రమే మనకి ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అనేది జరుగుతుందండి. ఓకే, అయితే దీనికి కారణాలు ఏంటి, జస్ట్ ఇక్కడ ఇచ్చే చూడండి పాయింట్. ఈ లాంగ్ వింటర్ నైట్ విత్ క్లియర్ స్కైస్ అండ్ స్టిల్ ఎయిర్ ఈజ్ ద ఐడియల్ సిచ్యువేషన్ ఫర్ ఇన్వర్షన్. ఇన్వర్షన్ జరగడానికి ద మోస్టబుల్ సూటబుల్ కండిషన్ ఏది అంటే చాలా పొడవైన వింటర్ నైట్ అని, అంటే ఎక్కువ రాత్రి సమయం ఉంది, అలాగే స్కై అంతా క్లియర్ గా, ఆకాశం అంతా మేఘాలు ఏమీ లేకుండా నిర్మలంగా ఉండి, ఎయిర్ కూడా కదలిక లేకుండా స్టెబుల్ గా ఉందనుకోండి. అలాంటి కండిషన్స్ లో ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ జరగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయంట. ఓకే, అయితే ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందంటే ద హీట్ ఆఫ్ ది డే ఈజ్ రేడియేటెడ్ ఆఫ్ డ్యూరింగ్ ద నైట్ అండ్ బై ఎర్లీ మార్నింగ్ అవర్స్ ద ఎర్త్ ఈజ్ కాలర్ దెన్ ద ఎయిర్ అబౌవ్. ఓవర్ పోలార్ ఏరియాస్ ద టెంపరేచర్ ఇన్వర్షన్ ఈజ్ నార్మల్ త్రూ అవుట్ ది ఇయర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సింపుల్ గా ఏం లేదండి. ఓకే, ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, ఈ హైట్ వరకు కూడా అట్మాస్ఫియర్ ఉందనుకోండి. ఓకే, ఇందులో డిఫరెంట్ లేయర్స్ అనుకోండి. అయితే మీకు తెలుసు ఎర్త్ సర్ఫేస్ హీట్ ఎనర్జీని, చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మార్నింగ్ టైం అబ్జార్బ్ చేసుకుందండి. ఓకే, ఎన్ని యూనిట్లు అబ్జార్బ్ చేసుకుందో, నియర్లీ 51 యూనిట్స్ ఎన్ని యూనిట్లు అబ్జార్బ్ చేసుకుందని మనం ఆల్రెడీ చెప్పాం. ఓకే, అయితే ఆ రిసీవ్ చేసుకున్న ఎనర్జీ అంతా మళ్ళీ మార్నింగ్ టైం బయటకు వదిలేస్తుందా, వదలలేదు. ఏం చేస్తుంది, అది కొంత ఎనర్జీని నైట్ టైం కూడా వెనక్కి రేడియేట్ చేస్తూ ఉంటది. అయితే ఇలా నైట్ టైం వెనక్కి రేడియేట్ చేసినప్పుడు నైట్ టైము ఈ పై అట్మాస్ఫియర్ అంటే అప్పర్ లేయర్స్ లో ఉన్న అట్మాస్ఫియర్ కి అసలు హీట్ ఎనర్జీ అవైలబిలిటీ ఉండదండి, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి నైట్ టైం సూర్యుడు లేదు కాబట్టి. కానీ ఎర్త్ సర్ఫేస్ కి దగ్గరలో ఉన్న లేయర్స్ కి మాత్రము ఈ టెరిస్ట్రియల్ రేడియేషన్ ఏదైతే ఉందో ఇది కొంత హీట్ ఎనర్జీని సప్లై చేస్తుంది. ఇలా కొంత హీట్ ఎనర్జీ సప్లై చేయడం వల్ల ఏమైంది, ఈ రీజియన్ అంతా కూడా రాత్రి సమయంలో వేడెక్కిందండి. ఓకే, ఈ రీజియన్ మాత్రం కూల్ గానే ఉంది. కరెక్ట్ గా ఎర్లీ మార్నింగ్ అవర్స్ కి వచ్చేటప్పటికి ఏమవుద్ది అంటే ఈ పైనున్న గాలేమో చల్లగా ఉంటది, కిందున్న గాలేమో వేడిగా ఉంటది. ఓకే, ఇంకా అలా 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 హీట్ ఎనర్జీ అంతా రేడియేట్ అయిపోతుందండి. రేడియేట్ అయిపోయి మొత్తం హీట్ ఎనర్జీ వదిలేసి అదంతా ఒకేసారి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయిపోద్దా, లేదు. ఏమవుద్ది, కొంత కొంత టైం పడుద్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇలా హైట్ కి వెళ్ళడానికి కొంత టైం పడుద్ది. మార్నింగ్ టైం వచ్చేటప్పటికి ఏమవుద్ది తెలుసా, మొత్తం హీట్ ఎనర్జీ అంతా అప్పర్ లేయర్స్ లోకి వెళ్ళిపోయింది. మార్నింగ్ టైం వచ్చేటప్పటికి హీట్ ఎనర్జీ అంతా అప్పర్ లేయర్స్ లోకి వెళ్ళిపోయింది. కింద లేయర్స్ ఏమో కూల్ గా ఉండిపోతాయి, పై లేయర్స్ ఏమో వామ్ గా ఉండిపోతాయి. అంటే రివర్స్ జరిగిందనమాట. ఓకే, మార్నింగ్ టైం వచ్చేటప్పటికి, అంటే మార్నింగ్ సూర్యోదయం అయ్యేటప్పటికి ఇక్కడంతా కూల్ గా ఉండిపోయింది, ఇక్కడేమో వార్మ్ గా తయారైపోద్ది. అంటే మనం జనరల్ గా జరిగే టెంపరేచర్ ఫినామినా ప్రకారం ఏమవ్వాలి, ఇక్కడ వామ్ గా ఉండాలి, ఇక్కడ కూల్ గా ఉండాలి, కింద వామ్ గా ఉండాలి, పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గాలి. కానీ దానికి ఆపోజిట్ గా జరిగింది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఈ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఫినామినా పోలార్ రీజియన్స్ లో ఎప్పుడు సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటదంటండి. సంవత్సరం అంతా కూడా ఈ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఫినామినా జరుగుతూ ఉంటదండి. ద సర్ఫేస్ ఇన్వర్షన్ ప్రమోట్స్ స్టెబిలిటీ ఇన్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అయితే ఈ సర్ఫేస్ ఇన్వర్షన్ వల్ల ఏం జరుగుతుందంటే ఎర్త్ యొక్క లోవర్ లేయర్స్ లో స్టెబిలిటీ పెరుగుతుందంట. ఎందుకంటే స్టెబిలిటీ ఎప్పుడు ఎక్కువగా ఉంటది, ఎప్పుడు ఎక్కువగా ఉంటది అంటే కూల్ గా ఉంటేనే ఉంటది. అయితే మార్నింగ్ టైం అంతా కూల్ గా ఉండే అవకాశం ఉంది ఎర్త్ కి దగ్గరలో ఉన్న సర్ఫేస్. అవదు ఎందుకు, మార్నింగ్ టైంలో దీనికి ఎక్స్ట్రా హీట్ ఎనర్జీ, 2 హీట్ ఎనర్జీలు యాడ్ అయ్యి ఫుల్ గా వేడెక్కిపోతుంది కాబట్టి స్టెబిలిటీని కోల్పోతుంది. అయితే నైట్ టైం ఏమైంది, ఆ ఎనర్జీ మెల్లిమెల్లిగా ఇది అబ్జార్బ్ చేసుకుని ఎనర్జీని మళ్ళీ మొత్తం స్పేస్ లోకి అంటే అప్పర్ అట్మాస్ఫియర్ లోకి పంపించేస్తుంది. మార్నింగ్ టైం కల్లా ఇది కూల్ అయిపోతుంది, లోవర్ అట్మాస్ఫియర్ అనేది కూల్ అయిపోతుంది. ఎప్పుడైతే కూల్ అయిందో దానిలో స్టెబిలిటీ అనేది పెరుగుతుందండి. ఓకే, అయితే వీటితో పాటు స్మోక్ అండ్ డస్ట్ పార్టికల్స్
get collected beneath the inversion layer and spread horizontally to fill the lower strata of the atmosphere. అయితే ఈ టైంలో ఏమవుద్ది అంటే ఈ స్మోక్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఈ ఇన్వర్స్ లేయర్ కి కింద లేయర్ లో మొత్తం అలా కంటిన్యూస్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయండి. ఓకే, దీనివల్ల ఏమైంది, అక్కడ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం టెంపరేచర్ తక్కువగా ఉంది. ఎప్పుడైతే ఈ రెండు కండిషన్స్ ఉన్నాయో అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఫాగ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఫాగ్ అనేది ఏర్పడడం ఎందుకు జరుగుద్ది, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, ఆ డస్ట్ పార్టికల్స్ చుట్టూ కూడా వాటర్ వేపర్ అనేది కండెన్సేషన్ జరిగితే అవి చిన్న చిన్న నీటి తుంపర్లాగా గాల్లో తేలుతూ ఉంటాయి. వాటిని మనం ఫాగ్ అని చెప్పి పిలుస్తామండి. అయితే వింటర్ సీజన్ లో ఎంత ఎక్కువ ఫాగ్ రావడానికి కారణం ఏంటి అంటే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. ఇంకా వింటర్ సీజన్ లో నైట్ టైము ఈ ఎనర్జీ బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఏమైందంటే ఉన్న హీట్ ఎనర్జీ అంతా అప్పర్ లేయర్స్ లోకి వెళ్ళిపోయింది, లోవర్ లేయర్స్ పూర్తిగా చల్లబడిపోయి ఆ టైంలో మంచు పడుతుంది. అందుకే సమ్మర్ లో మంచు పడే అవకాశం లేదు. కానీ అంటే మనకి ఫాగ్, మంచు అంటే మళ్ళీ స్నో అనుకోకండి, ఫాగ్ వచ్చే అవకాశం లేదు. కానీ వింటర్ లో మాత్రం ఫాగ్ అనేది ఎక్కువగా వస్తుందండి. అయితే ఇన్వర్షన్ అనేది కొన్ని గంటల వరకు ఉంటుందండి. మెయిన్ ఎప్పుడు వరకు అంటే సూర్యుడు వచ్చేంత వరకు ఉంటది. సూర్యుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది, సూర్యుడు అలా వచ్చి కూల్ మొత్తం అట్మాస్ఫియర్ ని వార్మ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వార్మింగ్ జరుగుతుందో ఆటోమేటిక్ గా ఈ ఫాగ్ అనేది అలా 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 ఎండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే ఈ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అనేది మౌంటైన్ రీజియన్స్ లో జరుగుతుందండి. ఓకే, ఎందుకంటే నైట్ టైంలో ఈ మౌంటైన్స్ ఉంటాయి చూసారా, మౌంటైన్స్ యొక్క పై రీజియన్ లో ఎయిర్ బాగా కూల్ అయిపోద్దండి. ఓకే, కూల్ అయిపోయిన ఎయిర్ ఏమవుద్ది, బరువు ఎక్కువ అవుద్ది. మీకు తెలుసు, కూల్ గా ఉంది అంటే కాంట్రాస్ట్ అవుద్ది, కాంట్రాస్ట్ అయిందంటే బరువు చాలా ఎక్కువైపోద్ది. అదేం చేస్తుంటే అక్కడ నిలబడలేక ఆ మౌంటైన్ యొక్క స్లోప్స్ గుండా కిందకి మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇలా కిందకి మూవడం వల్ల ఏమవుద్ది అంటే కింద కోల్డ్ ఎయిర్ ఉండిపోయింది, దానిపైన ఏమో ఎయిర్ మాత్రం ఫామ్ గా ఉంటుంది అనమాట. కింద బాగా కింద కోల్డ్ ఎయిర్ ఉండిపోయింది, దానిపైన ఉండే ఎయిర్ మాత్రం వామ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కూడా టెంపరేచర్ ఇన్వర్షన్ జరిగింది. ఓకే, ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే వ్యాలీస్ లో, అరకు వ్యాలీస్ ఇలాంటి వ్యాలీస్ ఉంటాయి కదా, వ్యాలీస్ లో మనకి ఇలాంటి ఫినామినన్ అనేది జరుగుతుంది. ఓకే, దీన్ని ఏమంటామంటే ఎయిర్ డ్రైనేజ్ అని చెప్పి పిలుస్తారట. ఎయిర్ డ్రైనేజ్, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎయిర్ డ్రైనేజ్. ఓకే, అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ప్లాంట్స్ ఫ్రమ్ ఫ్రాస్ట్ డ్యామేజెస్. అయితే దీనివల్ల లాభం ఏంటి అంటే ప్లాంట్స్ అనేవి ఫ్రాస్ట్ లో ఉండిపోయి కరిగిపోకుండా ఈ ఫినామినన్ అనేది కాపాడుతుందంటండి. ఓకే, తర్వాత మీకు ఇక్కడ ఇచ్చేది చూడండి, ప్లాంక్స్ లా గురించి స్పెసిఫిక్ హీట్ గురించి ఇచ్చాడు. ప్లాంక్స్ లా ఏం చెప్తుంది అంటే ఒక బాడీ అనేది హాట్ గా ఉంది అంటే దాని నుంచి ఎక్కువ ఎనర్జీ అనేది బయటికి రేడియేట్ అవుతుంది. ఓకే, అలాగే ఆ బయటికి రిలీజ్ అయ్యే రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటది. అంటే ఎంత ఎనర్జీ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ అంత తక్కువగా ఉంటుంది. అది ఆల్రెడీ మనం చెప్పామండి, ఈక్వల్స్ టు హెచ్ న్యూ అనేది ఆల్రెడీ చెప్పామండి. ఓకే, వేవ్ లెంత్ తక్కువగా ఉంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ప్లాంక్స్ లా చెప్తుంది. ఓకే, అలాగే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అంటే ఒక పదార్థం ఉందండి, ఏదో ఒక పదార్థం, ఒక నీరు, ఇనుము తీసుకోండి. నీరుకి వేడి చేస్తున్నావు, ఇనుము వేడి చేస్తున్నావు. అయితే నీరు వేడెక్కడానికి చాలా టైం పడుతుంది, ఇనుము వేడెక్కడానికి చాలా తక్కువ టైంలో ఇనుము ఈజీగా టెంపరేచర్ పెరిగిపోతుంటది. ఓకే, ఇప్పుడు ఒక థర్మోమీటర్ పెట్టామనుకోండి, కింద నుంచి హీట్ ఇచ్చి పైన థర్మోమీటర్ పెట్టామనుకోండి, దీని టెంపరేచర్ స్లోగా పెరుగుతూ ఉంటే ఇది మాత్రం విపరీతంగా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా పెరిగిపోతూ ఉంటది అన్నమాట. ఎందుకంటే అన్ని పదార్థాలు ఒకేలాగా వేడెక్కలేవు. కొన్ని పదార్థాలు తొందరగా వేడెక్కుతాయి, కొన్ని పదార్థాలు ఏమో స్లోగా వేడెక్కుతాయి. కొన్ని పదార్థాలు తొందరగా వేడెక్కుతాయి, కొన్ని పదార్థాలు స్లోగా వేడెక్కుతాయి. అది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి అంటే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 degree సెల్సియస్. ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతని, అదే ఆ పదార్థం యొక్క బరువు ఎంత అంటే 1 గ్రామ్ అనమాట. 1 గ్రాము పదార్థం యొక్క ఉష్ణోగ్రతని 1 degree సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ ఎనర్జీనే మనము ఏమంటామంటే స్పెసిఫిక్ హీట్ అని చెప్పి పిలుస్తామండి. స్పెసిఫిక్ హీట్. ఓకే, ఇది మనకి స్పెసిఫిక్ హీట్ గురించి అండి. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అంటే ఎంత అంటే 1 calorie per gram degree సెంటీగ్రేడ్. అంటే 1 గ్రామ్ వాటర్ యొక్క
టెంపరేచర్ ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచాలంటే 1 కెలరీ ఉష్ణం అనేది అవసరం అవుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని పదార్థాల యొక్క స్పెసిఫిక్ హీట్లు కూడా వాటర్ కంటే తక్కువే ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ స్పెసిఫిక్ హీట్ కలిగింది మన వరకు వాటర్ అండి. ఓకే, ఇది ఇవాళ మనకి టాపిక్ అండి. ఓకే, ఇక్కడితో మనకి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇందులో మనకి ఏమేం చదివాం? సూర్యుడి నుంచి ఎనర్జీ ఎలా వస్తుంది, ఆ వచ్చిన ఎనర్జీ భూమి మీద ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, అయితే అన్ని రీజియన్స్ లో ఒకే రకమైన ఎనర్జీ రాకపోవడానికి కారణం ఏంటి? ఓకే, అయితే దాని ఇన్సోలేషన్ ఇవన్నీ కారణాలు చెప్పాం. దాంతో పాటు అట్మాస్ఫియర్ ఎలా వేడెక్కుతుంది? అట్మాస్ఫియర్ 2 రకాలుగా వేడెక్కుతుంది. ఒకటి పైనుంచి అప్పర్ నుంచి సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల షార్ట్ వేవ్ రేడియేషన్ వల్ల వేడెక్కుతుంది. అలాగే భూమి రిలీజ్ చేసిన లాంగ్ వేవ్ రేడియేషన్ వల్ల కూడా వేడెక్కుతుంది. ఓకే, అలాగే టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అని కూడా మనం చెప్పాం. దాంతో పాటు ఎర్త్ ఎందుకు ఇలా కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోగలుగుతుందంటే ఎర్త్ మీదకి వచ్చిన ఎనర్జీ ఎంత ఉందో ఎర్త్ నుంచి వెళ్ళిపోయే ఎనర్జీ కూడా అంతే ఉంది. దాన్ని హీట్ బడ్జెట్ అంటామని చెప్పాము. దాంతో పాటు హీట్ బడ్జెట్ ని ఎఫెక్ట్ చేసే అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పాం. దాంతో పాటు టెంపరేచర్ అంటే ఏంటి, టెంపరేచర్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్. ఓకే, అలాగే సముద్రానికి దగ్గరగా ఉందా, సముద్రానికి దూరంగా ఉందా, ఎయిర్ మాసెస్ ఎలా ఉన్నాయి, అలాగే ఓషన్ కరెంట్స్ ఎలా ఉన్నాయి, వామ్ ఓషన్ కరెంట్స్ ఉన్నాయా, కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ డిసైడ్ చేస్తాయని చెప్పాం. ఓకే, దాంతో పాటు టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది ప్రపంచం అంతా కూడా, అది జనవరి మంత్ లో ఎలా ఉంది, జూలై మంత్ లో ఎలా ఉందని జస్ట్ ఐసోథర్మ్స్ ద్వారా జస్ట్ రిప్రజెంట్ చేసి చూసాము. లాస్ట్ లో ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి అని కూడా చెప్పామండి. ఓకే, ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఎత్తుకు వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గాలి, కానీ అది పెరుగుతా ఉంటే, అది అక్కడ ట్రోపోస్ఫియర్ లో మాత్రమే పెరుగుతూ ఉంటే దాన్నే మనం ఏమంటామంటే ఇన్వర్షన్. ఓకే, నార్మల్ కి ఇన్వర్షన్ గా జరుగుతుంది కాబట్టి ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అన్నాం. ఓకే, ఇది మనకి టాపిక్ అండి. ఓకే, నీట్ గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఒక వెబ్సైట్ లో పీడిఎఫ్ లో ఎన్సీఆర్టీ వెబ్సైట్ లో పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకోండి. అవి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఓకే, అలాగే కింద క్విజ్ ఉంటుంది, క్విజ్ కూడా అటెండ్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.